ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఏవైతే జరుగుతున్నా అవి కేవలం సో ఈ మధ్య నిజంగా తరచుగా వార్తల్లో ఉంటున్నారు. అది విధి నిర్ణయమా, రాజకీయ ఎత్తుగడలు అంటారా, తప్పదంటారా? చంద్రబాబు గారికి నా పట్ల ఉన్నటువంటి అక్కస్సు కారణం ఈ ఈ ఈ సిఐడి విచారణ ఏదైతే కొనసాగుతుందో, క్షమించాలి బయటికి చెప్పే విషయాలు తెలియదు సార్, ఏమడుగుతారు సార్? పిలిచి గంటల గంటలు కూర్చోబెడతారు అంటే అసలు ఇది ఒక క్యూరియాసిటీ అంతే. మన మానసిక వేదనను చూసి ఏదైనా చెప్తాడేమో అని అన్నటువంటిది ఒకటి. దానికి కారణం ఆ తప్పులో ఏమాత్రము కూడా నాకు భాగస్వామ్యం లేదు. తుని ఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్? సో ఇప్పుడంతా అంటే ఈ పరిణామాలు చూస్తుంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనుకుంటున్నారు? ఎక్కడికైనా దారి తీయడం మాది అసలు విషయమే చెప్పారు కదా మొదట, నాకు చాలా తేలికైన విషయమే. నేను కేవలం 17 సంవత్సరాలప్పుడు దాదాపు 21 నెలలు జైలులో నిర్బంధంలో ఉన్నటువంటి వాడిని. నేను యవనపు తొలి రోజుల్లో, ప్రస్తుతం వార్ధక్యపు తొలి రోజుల్లో అని అనుకుంటే పోయాను. ఒక మాట అంటుంటారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుంటే ఈ పార్టీకి ముఖ్యమంత్రి అయిపోయేవారు. ఏ ముఖ్యమంత్రి కాకపోతే ఇలా ఉంటే వీరుడు అనిపించుకున్నాడు, ధీరుడు అనిపించుకున్నాడు. ఆ మధ్య చాలా ఆరోపణలు వచ్చాయి. అవునమ్మా, అసలు చంద్రబాబు నాయుడు గారు నేను అసలు వెంకటేశ్వర స్వామి కిరీటం కూడా ఎత్తుకొని పోయినాను అని కూడా చెప్పారు. నిజంగానే కిరీటం పోయాక వచ్చిందా ఇది? కిరీటం పోయిందా, పాడు పోయిందా? వాళ్ళు ఎత్తుకొని పోతే చంద్రబాబు లాంటి వాడు ఎత్తుకొని పోవాలి, కానీ నేను ఎత్తుకొని పోతాను. వాస్తవంలో చెప్తున్నారు మీరు, అంటే మీ వరకు ఖచ్చితంగా నా వరకు కాదు, సారీ నా వరకు అంటే నేను అనుకున్నటువంటి అభిప్రాయం. చంద్రబాబు గారిలో ఆ స్వభావం ఉంది కాబట్టి అంటున్నా, లేకపోతే నేను నగలన్నీ అక్కడే ఉన్నాయా, లేకపోతే మళ్ళీ వెళ్ళి ఎవరైనా పెట్టారా? అవి గింటి నగల, నిజమైన నగల? మళ్ళీ మీరే నగల వరకు టీటీడీ చైర్మన్ పోయే అంత సాహసము స్థాయి రెండు ఉండవు అక్కడ. నిండార రాజు నిద్రించు నిద్ర ఒకటే, అండనే బంటు నిద్ర, అందరూ ఒకటే సమానం అని దళిత గోందం మొదలుపెట్టారు. కానీ మీ హయాంలో విఐపీలకు విపరీతంగా ప్రిఫరెన్స్ ఉండేది. నా 2 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క రోజు కూడా ఒక విఐపీతో దర్శనం చేసి ఉంటే ఏ శిక్షకైనా రెడీ. అంటే అంబానీ అంబానీ కాదు, వాళ్ళ నాయన కాదు. 2014 ఎన్నికల్లో ప్రజలు ఆ విషయాన్ని గ్రహించలేదంటారా? ఎందుకు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఆ బాధ్యతను అప్పగించారు? ప్రజలను నేను ఆపాదించటం కాదు కానివ్వండి, ప్రజలను వంచగలిగే అంత నేర్పరి చంద్రబాబు నాయుడు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీరు శక్తిగా చూస్తారా, వ్యక్తిగా చూస్తారా? అంచనా వేయటం కష్టం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ఓట్లు కానీ వీళ్ళ మద్దతు ఎటు వెళ్తుందని మీరు భావిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇంకా నేను అందరి వాడిని అని ఉన్నవాళ్ళని కూడా పోగొట్టుకుంటున్నాడేమో అన్నటువంటిది నా అభిప్రాయం. ఎవరికి చేత కాకపోతే నా దగ్గరికి రండి అని చెప్పటం అది రాజకీయ నాయకుని లక్షణం కానే కాదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నిర్మాణాత్మకమైనటువంటి పార్టీగా మారిన అధికారానికి సుదూరమైనటువంటి దూరంలో ఉంటాడు. అవసరమైతే మీరు అంత ఫైర్ బ్రాండ్ కూడా 100% ఉతికి ఆరేసేస్తారు. అందులో అనుమానం నన్ను ఉతికినా కూడా ఉతికించుకుంటాను నేను అవతల వాడి విషయంలో. నమస్తే. ఐపీఎల్ ఇండియన్ పొలిటికల్ లీగ్ విత్ స్వప్నకి స్వాగతం. ఇవాల్టి మన అతిథి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆయన అందరికీ సుపరిచితులు, ఈ మధ్య మరీ వార్తల్లో ఉంటున్నారు. గతంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా, అలాగే తిరుపతి ఎమ్మెల్యేగా, అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ ఆయనకున్న పేరేమిటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన శిష్యులు వంటి వారు, అత్యంత ఆత్మీయులు అంటూ ఉంటారు. ఆయన రాజకీయ ప్రయాణంలో ఎర్ర జెండాతో మొదలయ్యి తెల్ల ఖద్దరు దాకా ఎలా వెళ్ళింది, ఆయన సంగీత సాహిత్యపు పరిమళాలు ఏ విధంగా వెదజల్లుతూ ముందుకెళ్లారు ఆయన ప్రయాణంలో, ఇవాల్టి ఐపీఎల్లో ఇవన్నీ మాట్లాడబోతున్నాం. నమస్కారం కరుణాకర్ రెడ్డి గారు. నమస్కారం. సో ఈ మధ్య నిజంగా తరచుగా వార్తల్లో ఉంటున్నారు. అది విధి నిర్ణయమా, రాజకీయ ఎత్తుగడలు అంటారా, తప్పదంటారా? రెండు కాదు. విధి నిర్ణయము అని నేను దేవుడి మీద తోసియనులేను. నా వైపు నుంచి ఉన్న రాజకీయ ఎత్తుగడ అస్సలు కాదు. చంద్రబాబు గారికి నా పట్ల ఉన్నటువంటి అక్కస్సు కారణం అది. చాలా సంవత్సరాలుగా అతనికి నా పట్ల చాలా వ్యతిరేకత ఉన్నదేనని, తనకు కావాల్సినటువంటి వాళ్ళని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా అన్నటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి.
నేనేదో పెద్ద వ్యూహకర్తనని, రాజశేఖర రెడ్డి గారిని, ఇప్పుడైతే మరి జగన్ని చాలా ఎక్కువగా నడిపించేది నేనేనని ఆ ఊహాజనితమైనటువంటి లోకంలో విహరిస్తూ ఆయన నా పట్ల ఒక తీవ్ర ద్వేషాన్ని పెంచుకున్నారు. మీ పట్ల అంటే కరుణాకర్ రెడ్డి గారి పట్ల? అవునండి. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ పట్ల కాదు, 100% నా పట్ల. మీ పట్ల. అవునండి. సో అది ఇలా పరిణమించి ఇప్పుడు మీరు ఏదైనా పరిణమించండి, అది పెద్ద విషయం అని నేను అనుకోను. దానివల్ల వచ్చేటువంటి రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అని. అతనికి వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఉన్నది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల. ఎందుకంటే జగన్ గారు తనని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాడు, అధిక్షేపిస్తున్నాడు కనుక రాజకీయంగా నిలువరించవలసినటువంటి పరిస్థితులలో మరో కారణం లేకుండా దీన్ని ఎత్తుకొని మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆయన. కనీసం ఆ సంఘటనతో ఈషన్ మాత్రము సంబంధం లేకపోయినా ఆ ఘటన వెనుక జగన్ ఉన్నారు, కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అని ఘటన జరిగినటువంటి రోజే సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి ప్రకటించటం అంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. ఇప్పటి వరకు అది గడిచి దాదాపు 7-8 నెలలైంది. ఎవరు నిందితులు అన్నది ఇప్పటి వరకు సిఐడి తేల్చనే లేదు. కానీ ఘటన జరిగిన రోజే ముఖ్యమంత్రి మా పేరు చెప్పటం అంటే ఇన్వెస్టిగేషన్ కూడా జరగకుండా అంటారు. ఆ సిఐడిని ప్రభావితం చేస్తున్నాడు. ఆ కోణం నుంచి మొదలుపెట్టి కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేసి వైఎస్ఆర్సీపీని గబ్బు పట్టించే కార్యక్రమం చేయండి అని ఆ రకంగా ఆయన చేయటం మూలంగానే నన్ను సిఐడి వాళ్ళు పిలుస్తున్నారు. సో 6 నెలల తర్వాత సడన్ గా మీకు నోటీసులు వచ్చేయమన్నా, అంటే ఇంత పెద్ద గ్యాప్ తర్వాత సడన్ గా వాళ్ళు మేల్కున్నారా, లేకపోతే వాళ్ళకి ఎక్కడో వెలిగిందో మొత్తానికి ఏదో దొరికింది? ఆ నోటీసులు వచ్చినప్పుడు ఏం ఫీల్ అయ్యారు మీరు? అంటే ఎక్స్పెక్ట్ చేశారా? ఏం ఫీల్ గారండి, నేను ఇలాంటివి చాలా తేలిగ్గా తీసుకునేటువంటి స్వభావం. నా శరీరము మనస్సు కష్టాలకు నష్టాలకు నలిగినటువంటిది కాబట్టి దీన్ని నేను ఆ జీవన యవనికలో అదొక భాగం తప్ప మరొకటి కాదు. రాజకీయ ప్రయాణంలో అదొక అనేకం జరుగుతూ ఉంటాయి ఆటపోట్లు అనేటువంటివి. నాకు అందులో పోట్లే ఎక్కువ, ఆటలు తక్కువ ఉంటాయి కాబట్టి అది నాకు అసలు విషయమే కాదు. మీరు మొదలుపెట్టినప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను జగన్కి సలహాదారు అని అనుకుని అంటున్నారని. మీరు కాదా, సలహాదారు కాదా, కీలకమైన వ్యక్తి ఆయన ప్రయాణంలో? కీలకము అంటే నేను అంగీకరించనండి. నాకు అలా నన్ను నేను ఆపాదించుకోవటం నాకు ఇష్టం లేదు. నేను రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం పట్ల అత్యంత విధేయత దాదాపు 3.5 దశాబ్దాలుగా ఉన్నటువంటి వ్యక్తిని. సరే, రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారికి, ఇప్పుడు జగన్కి, ముగ్గురితోనూ చాలా దగ్గరగా సంబంధాలని, బాంధవ్యాల్ని నిరుపుతున్నటువంటి ఏకైక వ్యక్తిని నేనే నిజం చెప్పాలంటే. ఆ రోజున రాజారెడ్డి గారితో ఎలా ఉన్నానో ఈరోజు జగన్తోనూ కూడా అలాగే కొనసాగుతున్నాను. దానికి నన్ను ఏదో గొప్పలు చెప్పుకోవడానికి నేను జగన్ గారి సలహాదారును లేదంటే నేను అంగీకరించను. కాబట్టి అలా ఆ అభిప్రాయంలో ఉండి వాళ్ళు జగన్ గారిని ఏం చేయలేక మిమ్మల్ని చేస్తున్నారు అనేది మీ అభిప్రాయం? అవునండి. జగన్ గారిని ఏమి చేయలేక కాదు, నన్ను చూపి జగన్ దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం అది. మీ మీద ఒక దెబ్బేసి ఈ సిఐడి విచారణ ఏదైతే కొనసాగుతుందో, క్షమించాలి బయటికి చెప్పే విషయాలు తెలియదు సార్, ఏమడుగుతారు సార్? పిలిచి గంటలు కూర్చోబెడతారు అంటే అసలు ఇది ఒక క్యూరియాసిటీ అంతే. ఒక 15 నిమిషాలు అడిగి 1 గంట ఒక చిన్న గదిలో బంధించినట్టు ఐసోలేటెడ్గా ఉంచి మన మానసిక వేదనను చూసి ఏదైనా చెప్తాడేమో అని అన్నటువంటిది ఒకటి, ఒక రకమైనటువంటి హెరాస్మెంట్ తప్ప మరొకటి కాదండి అది. సరే, ఇట్లాంటివి నేను అసలు పట్టించుకునే పరిస్థితి కాదు నాది. కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. దానికి కారణం ఆ తప్పులో ఏమాత్రము కూడా నాకు భాగస్వామ్యం లేదు. నేను కేవలం, నాకు ముద్రగడ గారు అంటే చాలా ఇష్టం. అది అడగబోతున్నాను నెక్స్ట్. ఆయనతో సన్నిహితంగా ఉండడం వల్ల కానీ నాకు ఇష్టం అండి అతను. కారణం వాళ్ళ ఫాదర్ని గురించి కూడా నేను నా చిన్నతనంలో అంటే 42 సంవత్సరాలకు పూర్వమే నేను రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి వాడిని. అప్పటి నుంచి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ జరిగేటువంటి రాజకీయ సాంఘిక పరిణామాలన్నింటినీ కూడా చాలా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి వాడిని. వాళ్ళ నాన్న ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వాడు, చాలా నిజాయితీపరుడు అని పేరు పొందినటువంటి వాడు.
ముద్రగడ పద్మనాభానికి గారికి కూడా ఆ రకమైనటువంటి పేరే ఉన్నది. చాలా మర్యాదస్తుడు, చక్కగా పలకరిస్తాడు, ప్రేమను వ్యక్తీకరిస్తాడు. ఈ రకంగా నేను చాలా కాలంగా ఆయన్ని అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తిగా, ఒక నిబద్ధత ఉన్నటువంటి మనిషి అన్నటువంటిది నా అభిప్రాయం అండి. తను చేసేటువంటి ఏదైతే ఈ కాపుల రిజర్వేషన్ కోసమని పోరాడుతున్నాడో దానికి కేవలం నైతిక మద్దతును మాత్రమే నేను స్వయంగా వెళ్ళి తెలపటం జరిగింది. అది పత్రికలన్నింటిలో కూడా వచ్చినాయి. ఆ ఒక్క కారణంతోనే ఈ రోజున తెలుగుదేశం వాళ్ళు ఈ మొత్తం దానికంతా నేనే ఏదో కుట్రదారున్నని, మొత్తం ఈ వ్యవహారం అంతా వైఎస్ఆర్సీపీ జగన్ గారు నడిపించినట్టుగా చేస్తున్నారు. యాక్చువల్లీ తుని ఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్? ఏమన్నా గుర్తుందా? నేను హైదరాబాద్, మా ఇంట్లో. మీ ఇంట్లో ఉన్నారు, రైట్. సో ఇప్పుడంతా అంటే ఈ పరిణామాలు చూస్తుంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనుకుంటున్నారు? ఎక్కడికైనా దారి తీయడం మాది అసలు విషయమే చెప్పారు కదా మొదట, నాకు చాలా తేలికైన విషయం. సో ఎందువల్లంటే తప్పు చేసిన వాడు బాధపడాలి, కానీ తప్పు చేయకుండా జైలుకు పోవటాన్ని నేను చాలా సంతోషంగా స్వీకరిస్తాను. నేను చాలా చిన్నతనంలోనే, ఆ రోజు కూడా నేను తప్పు చేయకపోయినా నేను కేవలం 17 సంవత్సరాలప్పుడు దాదాపు 21 నెలలు జైల్లో నిర్బంధంలో ఉన్నటువంటి వాడిని నేను. కాబట్టి యవ్వనపు తొలి రోజుల్లో, ప్రస్తుతం వార్ధక్యపు తొలి రోజుల్లో అని అనుకుంటే పోయా. అప్పుడే మీరు వార్ధక్యం అంటే ఎలా సార్ మీరు? ఇంకా ఇప్పుడు రాజకీయాల్లో అయితే మనకి ఇప్పుడిప్పుడే మొదలవుతుంది మీ ప్రయాణం. అంటే నాకు రాజకీయం అంటే పదవులు స్వీకరించటం కాదు. నేను చెప్పాను కదా, రాజశేఖర రెడ్డి గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం. రాజశేఖర రెడ్డి గారు 25 ఏళ్ళు ఏ పదవిలోనూ లేడు. నేను ఆయన దగ్గరైన రోజులలో ఆయన కేవలం శాసనసభ్యుడు మాత్రమే. తను ముఖ్యమంత్రి అవుతాడు అన్నది ఆలోచన కూడా లేనటువంటి రోజుల్లో కేవలం తన పట్ల నాకు ఏర్పడ్డటువంటి అభిప్రాయం, తన వ్యక్తిత్వం, తన మంచితనం, ఇవన్నీ నన్ను కట్టిపడేసి. అంతకంటే పూర్వం నాకు రాజారెడ్డి గారితోనే నాకు చాలా చక్కటి సంబంధాలు ఉండేటువంటి. పాదయాత్ర టైంలో అత్యంత మీరు సన్నిహితులయ్యారు. తప్పు, పాదయాత్ర ఒక మైలురాయి మాత్రమే. పాదయాత్రకు ముందు దాదాపు 2 దశాబ్దాలకు ముందు నుంచే నేను రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉండేవాడు. మేమిద్దరము కలిసి చివరికి ఆటోల్లో తిరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఎవరికి తెలియని విషయాలు. ఆటోల్లో ఎందుకు తిరగాల్సి వచ్చిన ఆటోల్లో అంటే? అప్పుడు ఇద్దరం జైసల్మేర్కి వెళ్ళామండి ఒక 20 ఏళ్ల క్రితం. సో ఇప్పుడు రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా ఎలా అయిపోయిందంటే, బాగా అంటే ఇంత పోలరైజ్ అయిపోయిన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు మనకు, అంటే డెమోక్రసీలో. ఎలా చూస్తున్నారు సార్ మీ రాజకీయ అనుభవంతో ఇప్పుడున్న పరిస్థితుల్ని? ఏమండి, ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయాల్లో చాలా అధ్వాన్నకరమైనటువంటి స్థితిని చూస్తున్నాం. ఒకప్పుడు అభ్యుదయ భావాలు, ఈ తిరోగామ శక్తుల మీద బలంగా ఉండేటువంటివి అవి పోయాయి. ఈ రోజున కెరీరిస్టిక్ పాలిటిక్స్ తప్ప ప్రజాహిత రాజకీయాలు తక్కువైనాయి అన్నటువంటిది నా అభిప్రాయం. సో అది చూసి ఒక విధమైన, అంటే మీ పార్టీ వరకు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పార్టీలో పరిస్థితులు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయంటారు? అంటే ఒక రాజకీయాన్ని కొంతకాలం పాటు చేయాలన్నటువంటి తపన చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ తండ్రిలాగానే సమాజానికి మేలు చేయాలని. అయితే తన మీదనే, అంటే ఎవరు మేలు చేయాలని భావించారో వాళ్ళ మీదనే ప్రత్యర్థి వర్గాలు దారుణమైనటువంటి బురద చల్లుతాయి. రాజశేఖర రెడ్డి గారిని ఒక 2 దశాబ్దాల క్రితం వెళితే అదేదో రోజు 4 గొంతులు కోసి రక్తం తాగితే తప్ప తృప్తి పొందడు అన్నంతగా ప్రచారం చేశారు. రాజారెడ్డి గారిని గురించి కూడా అలాగే ప్రచారం చేశారు. ఈ రోజున కాకపోతే ప్రసార మాధ్యమాలు చాలా ఎక్కువ కాబట్టి జగన్ మీద వేస్తున్నటువంటి అభాండాలని మనం ఎక్కువగా వింటున్నాము, చూస్తున్నాం. ఇంతకంటే ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారిని గురించి ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. అసలు కడపకు సంబంధించిన తెలుగుదేశం శాసనసభ్యుల చేత శాసనసభలోనే మేము అసలు ఎక్కడికైనా పోతే విజయవాడకో, విశాఖపట్నానికో, హైదరాబాద్కో, కడప జిల్లా అంటే రాజశేఖర రెడ్డి జిల్లానా మీకు? అసలు రాజశేఖర రెడ్డి అనేవాడు ఉండే జిల్లాకు మేము రూములే ఇవ్వము, అంత హంతకుడికి సంబంధించిన జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు అని మాట్లాడినటువంటిది శాసనసభ రికార్డ్స్లో ఉంది. సో ఆ పరిస్థితితో పోలిస్తే ఇప్పుడున్న ఈ ఆరోపణలు కావచ్చు, లేకపోతే మాటల తూటాలు కావచ్చు, ఇవన్నీ పెద్ద విషయం కాదంటారు? పెద్ద విషయం కాదు అంటే బాధపడడానికి కావాల్సినటువంటి సరుకు అది. కాకపోతే
వాటిలన్నింటినీ కూడా ఎదిరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు నా దృష్టిలో రాజశేఖర రెడ్డి గారి కంటే జగన్లో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు నేను ఎదుర్కోవడం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. గత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన పరిణామాలు అందరూ కూడా ఒక కొత్త పరిస్థితిని ఎదుర్కొన్నారు. అంటే ఇలా కూడా జరుగుతుందా రాజకీయాల్లో, మన రాష్ట్ర రాజకీయాల్లో? బ్లాస్ట్ అమ్మా, బ్లాస్ట్ అయినప్పుడు ఏ ముక్క ఏ వైపున పోతుందో తెలియదు. దానికి ఒక నిబద్ధతతో పేలదు అది. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారి మరణం రాజకీయాల్లో ఒక పెద్ద బ్లాస్ట్. అయినా దాన్నంతా కూడా జగన్ తన వ్యక్తిత్వంతో అనవచ్చు, కష్టపడేటువంటి స్వభావం అనవచ్చు, దాన్ని ఒక లైన్కు తీసుకువచ్చినాడు అనే దాంట్లో మరో అభిప్రాయం లేదు. ఈ రీసెంట్గా ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి మైగ్రేట్ అయిన వాళ్ళ గురించి మీరు ఎలా దాన్ని అర్థం చేసుకుంటారంటే ఆ పరిస్థితిని? ఇక్కడ ఇష్టం లేక గిట్టక వెళ్ళిపోయారనుకుంటారా, లేకపోతే అక్కడ ఏమైనా ప్రలోభాలకి లోనయ్యి? ఖచ్చితంగా కాదు. పోయిన వాళ్ళలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ ఒక్కరు కూడా జగన్ గారి మీద వ్యక్తిగత ఆరోపణలు చేసిపోయినటువంటి వాళ్ళు లేనే లేరు అన్నటువంటి విషయం గుర్తుంచుకోండి. దీన్ని పూర్తిగా ప్రలోభ పెట్టడం ద్వారా మాత్రమే వెళ్ళారు తప్ప వాళ్ళు. అంటే చంద్రబాబును గురించి అంటే అది కూడా గొప్ప చెప్పుకున్నట్టు అవుతుంది కానివ్వండి, నేను అతన్ని కాలేజీ డేస్ నుంచి చాలా బాగా ఎరుగుదును. 1974 సంవత్సరంలో నేను రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఉన్నప్పుడు మేము మా సంస్థ నిధుల కోసమని చక్రపాణి అని నాగేశ్వరరావు గారి సినిమా ఒకటి ఉండేది, పాత సినిమా, మీకు గుర్తుందో లేదు. ఆ సినిమా బెనిఫిట్ షోగా వేసాం. టికెట్ ₹2. నేను నా ప్రాణ స్నేహితుడైనటువంటి శ్రీధర్, ఆ రోజున రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో నాయకుడు, నాకంటే వాళ్ళు 4-5 ఏళ్ళు పెద్దవాళ్ళు. అలాగే శివారెడ్డి గారని ఇప్పుడు హైకోర్టులో అడ్వకేట్ అయిన ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. మేము ముగ్గురము కూడా ఆ టికెట్ అమ్మటానికి చంద్రబాబు దగ్గరికి వెళ్ళాం. చంద్రబాబు డీ బ్లాక్లో ఉన్నాడు వాళ్ళ స్నేహితుడి రూమ్లో. మమ్మల్ని వదిలించుకోవటానికి వీలు లేదు, అప్పటికి అది విప్లవ సంస్థ కాబట్టి తోసిపెట్టే పరిస్థితి కాదు, అట్టగానే డబ్బు ఇచ్చే ఉద్దేశము లేదు. ఆ పడుకొని అతని స్నేహితుడో ఎవరో ఉన్నారు అక్కడ. అతను విప్పినటువంటి ప్యాంటు జోబిలో నుంచి ₹2 దొంగతనం అనండి, ఏమైనా చెప్పండి మీరు, అలా ఇచ్చినటువంటి వ్యక్తిని, అంత దగ్గరగా చంద్రబాబును చూసినటువంటి వ్యక్తిని నేను. ఈ చంద్రబాబు తన స్వార్థం కోసమని ఇదేదో నాకేమి చంద్రబాబు గారి పట్ల వ్యక్తిగత ద్వేషం లేనే లేదు. నేను ఆ కోణంతో ఆలోచించేవాడిని కాదు, ఉండేటువంటి వాడిని కాదు. బేసిక్గానే అతను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా కెరీరిస్టే తప్ప ప్రజలకు మేలు చేయాలా అన్నటువంటి తపన గుండెల్లో తడి ఉన్నటువంటి వ్యక్తి కాదు. అలాంటివి ఏదైనా చేసి ఉన్నా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమని, లబ్ధి పొందటం కోసము అనేటువంటి ఏమంటారు దాన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్లతో చేసినటువంటి వాడే. కానీ ఇప్పుడు కొద్దిమంది ప్రజల కోసమని మేలే చేయాలన్నటువంటి తపన వేరు. ఇప్పుడు జగన్ చెప్తూ ఉంటాడు, నేను మా నాన్న లాగానే నేను కూడా ఉండాలని కోరుకుంటున్న నాకు జీవిత కోరిక అదేనని. అదొక తపన. మా నాయన చాలా మంచి పనులు చేసినాడు, ఆ రకంగానే మంచి పనులు చేసి నేను చచ్చిపోయిన తర్వాత నలుగురు నన్ను గురించి మంచిగా అనుకోవాలన్న అదొక విలువ. అదే గుండెలో తడి అంటే అది. ఆ తడి చంద్రబాబులో ఏ క్వశ్చనా లేదు. చంద్రబాబు మనం జాగ్రత్తగా గమనిస్తే పాలిటిక్స్లో ఈ కెరీరిజం అన్నది ప్రారంభమైంది కూడా చంద్రబాబు వల్లనే. అంతకు పూర్వం అనేక మంది రాజకీయ నాయకులు చూసాం మనం, కాంగ్రెస్ పార్టీలో కానీ, లోక్దళ్లో కానీ, వాటెవర్ మేబీ, వీళ్ళందరికీ కూడా విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ సమాజం పట్ల, దేశం పట్ల అందరిలోనూ కూడా హ్యూమన్ టచ్ అన్నది చాలా ఎక్కువగా ఉండేది. వాళ్ళు కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ను వ్యతిరేకించేటువంటి పార్లమెంటరీ రాజకీయాలు కావచ్చు, ఒక సేవా దృక్పథం, అందులో అనుమానం లేదండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే చూసుకుంటే ఒక సుందరయ్య గారు, ఒక గౌతుల లచ్చన్న గారు, తుమ్మల చౌదరి, శంకర సత్యనారాయణ గారు, రావి నారాయణ గారు, అనేక మందిని చూసాం మనం. వీళ్ళందరికీ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు సమాజ సమస్యల పట్ల పరిష్కరించేటువంటి విషయంలో
విరుద్ధమైనటువంటి భావాలు ఉన్నప్పటికీ అందరిలోనూ కూడా ఒక తపన ఉంది, ప్రజలకు మంచి చెయ్యాలన్నటువంటి తపన, దానికోసం త్యాగాలు చేసేటువంటి తత్వం చంద్రబాబు గారిది అది కాదు. ఇది పూర్తిగా అధికార లాలస తప్ప మరొకటి కాదు. మరి ఇది చాలా అడగవలసిన ప్రశ్న కాబట్టి అడుగుతున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజల ఆ విషయాన్ని గ్రహించలేదంటారా? ఎందుకు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఆ బాధ్యతను అప్పగించారు? ప్రజలను నేను ఆపాదించటం కాదు కానివ్వండి, ప్రజలను వంచగలిగే అంత నేర్పరి చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన గెలవగలిగాడు. ఎందుకు వంచిన నేర్పరి అని అంటే, ఆ తర్వాత ఒకటి కూడా ఆయన ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు కాబట్టి. ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు. హోదా విషయంలో కావచ్చు అంటున్నారా? హోదా విషయంలో దాదాపు 600 హామీలు చేశారండి ఆయన. రైతాంగానికి రుణమాఫీ దగ్గర నుంచి విద్యార్థులకు ల్యాప్టాప్లు, సైకిళ్ళ వరకు, మధ్యలో డ్వాక్రా రుణాలు ఉన్నాయి, కాపుల రిజర్వేషన్ ఉంది, బీసీలకు బడ్జెట్ ఉంది, అలా ట్యాక్సీ డ్రైవర్లకు ట్యాక్సీలు, ఆటో డ్రైవర్లకు ఆటోలు, ఇలా ఎన్ని కనపడిన ప్రతి ఒక్కడికి వాడికి దేని పట్ల ఆశ ఉంటుందో ఆ ఆశలన్నీ నేను తీరుస్తానని ప్రమాణం చేయగలిగినాడు ఆయన. అది చూసి జనం కొంతేముండదండి, నమ్మినారని అనుకోవాలి కదా. నమ్మి వేస్తారు కాబట్టి జనం అమాయకులు అనాలా, అజ్ఞానులు అనాలా, లేక వారి మంచితనంతో కూడిన అమాయకత. అజ్ఞానులు నెలాలంటాం. ప్రజలు ఎప్పుడు కూడా మనకంటే కూడా చాలా జ్ఞానవంతులు. సార్, ఇప్పుడు మీ కెరియర్, మీ ప్రయాణం చూసుకుంటే, కెరియర్ అనకూడదు ఈ పదం మీరు ప్రత్యేకంగా అన్నారు కాబట్టి, బట్ మీ పొలిటికల్ లైన్ చూసుకుంటే గ్రాఫ్ 2009లో 14లో మీరు ఎందుకు ఓటమి పాలయ్యారు? ఎప్పుడైనా బేరీజ్ వేసుకున్నారా? మధ్యలో వచ్చిన ఒక హవాలో మీరు ఎలా గెలిచారు? అప్పుడు ఏం వర్కౌట్ అయింది, ఇప్పుడు ఏమి అనుకూలించలేదు అనే అంశం మీరేమన్నా? అంటే 2009 ఎలక్షన్స్ అప్పటికే మన నిజానికంటే మీరు దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు నన్ను 89వ సంవత్సరం నుంచి నన్ను ఎమ్మెల్యేగా చూడాలన్నది ఆయన కోరిక, నా కోరిక కాదు. రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా బలవంతం చేయటం. కానీ ఆ రోజు నుంచి 2014 వరకు నా మీద ఆయన ఎంత ప్రయత్నం చేసినా టికెట్ కూడా సంపాదించుకోలేకపోయినారు. టికెట్ నా దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా నా పేరు కొట్టేస్తూ ఉండేవాళ్ళు. కానీ 2009 వరకు, 2009లో నాతో చెప్పారు, ఇట్లా చిరంజీవి మీద నువ్వు పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే, పెద్ద వార్త నేను నిజానికి అప్పటికి నాకు ఆ మూడే లేదండి. నేను వద్దన్నయ్యా అని చెప్పా. లేదు, ఖచ్చితంగా నిలబడాల్సిందే నువ్వు అని. అప్పటికి నేను పూర్తిగా ఈ టీటీడీ అధ్యక్షునిగా స్వామివారు తప్ప ఇంకేమి నా మెదడులో అసలు లేని పరిస్థితి అది. అప్పటికి నేను నా పదవి కాలం అయిపోయినప్పటికీ కూడా నన్ను నుంచి బయటికి రాలేకపోయినాను. నేను దాని నుండి నేను నిలబడినన్నా కూడా ఖచ్చితంగా నిలబడాను. నాకు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్తే అది వేదం. నేను ఎప్పుడు కూడా అలాగే ప్రవర్తించిన. నా వ్యక్తిగత వ్యవహారాలకు నేను ఎప్పుడు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. నేను రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళిన రోజు నుంచి నేను ఇతనితో సెయిల్ అవ్వాలా అనుకున్న రోజు విప్లవ రాజకీయాలు వదిలేసా. ఆ రోజు నుంచి ఆఖరి వరకు నా అభిప్రాయాలు ఆయనతో విభేదించేటువంటివి ఉన్నప్పటికీ కూడా వాట్ ఎవర్ హీ సేస్ ఐ ఫాలోడ్. సరే, చిరంజీవి గారితో నేను గెలవటం విషయం అంటే అక్కడ కాపు సామాజిక వర్గం చాలా ఎక్కువ తిరుపతిలో ఉన్నది. ఆ రోజున కాపు సామాజిక వర్గం మెజారిటీ ప్రజలు ఆయన పక్కన, చిరంజీవి గారి పక్కన ఉన్నారు. దానికి తోడు మా వాళ్ళు, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో ఒక గొడవ చేయటం, అది నాకు పూర్తిగా ప్రమేయం లేనటువంటి విషయం. ఆ కారణంగా కూడా నేను అప్పుడు ఓడిపోవటం జరిగిందమ్మ. 2014లో మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు, ముఖ్యంగా మోడీ గారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటన చేసింది తిరుపతిలో. కాదు, 15 సంవత్సరాలు కావాలని చెప్పింది తిరుపతిలో. కాపులకు బీసీలలో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పింది తిరుపతిలో. డ్వాక్రా మహిళలకు అందరికీ కూడా రుణమాఫీ చేస్తానని చెప్పింది తిరుపతిలో. ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అందరికీ కూడా ఉచిత విద్య ఇస్తాను, సైకిళ్ళు ఇస్తాను, ల్యాప్టాప్లు ఇస్తాను, ఐపాడ్లు ఇస్తాను అని చెప్పింది తిరుపతిలో. బలహీన వర్గాలకంతా కూడా ప్రతి సంవత్సరము 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు జరుపుతాను అని చెప్పింది కూడా అదే సభలోనే.
ఇవన్నీ తిరుపతిలో ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా దాదాపు తిరుపతి నుంచి 1,00,000 మందిని సమీకరించి జరిపినటువంటి సభ. నేరుగా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఓటర్తోనే మాట్లాడినారు. ఎవరు నమ్మరు? ఈ రోజున అడిగితే చెప్తారు తిరుపతి పరిస్థితి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు కూడా హామీలు ఇచ్చుండొచ్చు కదా, ఏవో ఆచరణ సాధ్యం ఇవ్వలేదమ్మా. మేము ఆచరణ సాధ్యం కానివ్వండి ఏ హామీని జగన్ ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రలోభాలకి ఆ వేవ్ లో ఎలా ప్రలోభము అని అంత వాళ్ళలోనైనారని చెప్పను కానీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు మాత్రం చంద్రబాబు గారు చేశారు. సో మీ దాన్ని నమ్మారు జనం. కొంత మీ మేనిఫెస్టోలో మీరు పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఆచరణ సాధ్యమైనవే కాబట్టి వాళ్ళకి అంత అట్రాక్టివ్ గా అనిపించకపోయినా కూడా అవునమ్మా మీరు అలాగే కట్టుబడి ఉండాలి. ఇన్ని మాటలు ఒక 30,000 మంది మహిళా సోళ్ళు వచ్చినప్పుడు మీకు అందరికీ రుణమాఫీ చేసేస్తానంటే ఎవరికైనా కూడా నిజమేని అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా చేస్తాడు ఇతను వస్తే. 10 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వాడని. ఆ 15 సంవత్సరాలు ఇప్పుడు రోజు టీవీలలో చూస్తూ ఉంటాం మనం. 10 సంవత్సరాలని చంద్రబాబు నాయుడు అనగానే 15 సంవత్సరాలు కావాలి మాకు అని. అది కూడా స్వామివారి పాదాల సాక్షిగా అని ప్రమాణం చేసి మరీ ఆ ఉపన్యాసాలు చేశారు వాళ్ళు. సో ఇప్పుడు ఒక విధంగా చూస్తే అది కంప్లీట్ గా రివర్స్ అయింది పరిస్థితి. పూర్తిగా రివర్స్ అయింది. పూర్తిగా రండి. సో ఇప్పటి పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీరు శక్తిగా చూస్తారా, వ్యక్తిగా చూస్తారా? మీ పార్టీ మీరంటే అంటే అది ఇప్పుడే అంచనా వేయలేమమ్మా. ఆయన ఇప్పటి వరకు పార్టీని నిర్మాణాత్మకమైనటువంటి రీతిలో తీసుకువెళ్ళటంలో మొన్న జరిగినటువంటి తిరుపతి సభ కానీ కాకినాడ సభలో అంటే అది విజయవంతం అయిందని భావిస్తారా సార్, లేకపోతే మీరు? అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సభ జరిపినప్పుడు జనం రావటం అన్నది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయమేమి కాదు. చిరంజీవి గారికి అంతకంటే ఎక్కువ వచ్చారు. పార్టీ అనగానే నిర్మాణం, వ్యక్తి ఏ రకంగా అయినా ఉండొచ్చును. పార్టీ అన్నది ప్రారంభించిన తర్వాత అనేక మంది యొక్క కూటమి అది. అక్కడ రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. వాటిలన్నింటినీ పొందిక చేసుకోవాలి, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలి. డిక్టేటర్గా ఉన్నటువంటి వాడు గౌరవించలేకపోవచ్చు. అప్పుడే పతనం ప్రారంభమవచ్చు. చాలా మొండి పట్టుదల అవసరం రాజకీయాలలో ఉన్నటువంటి వాడికి. చాలా కష్టపడేటువంటి అవునమ్మా, అదే చెప్తున్నా. చాలా కష్టపడేటువంటి స్వభావం ఉండాలి. దేనికైనా ఏ నష్టానికైనా సిద్ధపడేటువంటి లక్షణము ఉండాలి. అవన్నీ ఇప్పుడే మనం పవన్ గురించి అంచనా వేయటం కష్టం. పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడే కామెంట్ చేయకపోవడం ఇది వ్యూహాత్మక మౌనం అని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఏమంటే ఏ ఓట్ బ్యాంక్ ఎటుపోతుందో అని. వ్యూహాత్మకమైనటువంటి మాటలు మాట్లాడినట్టు మీకు అనిపించిందా? నాకు వ్యక్తిగతంగా అనిపించకపోవచ్చు, ఇది విశ్లేషకులు మీకు అనిపిస్తే మన అభిప్రాయం మిగతా వాళ్ళకందరికీ అది మనసుతో నుంచి వచ్చిందా లేకపోతే ఏదో వ్యూహాత్మక మౌనంతో నటించటం వల్ల వచ్చిందా అనేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీ దృష్టిలో సార్, అంటే ఈ టాపిక్ క్లోజ్ చేసే ముందు, ఈ కాపుల రిజర్వేషన్ ఇష్యూ తెరపై ఉన్న నేపథ్యంలో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఓట్లు కానీ వీళ్ళ మద్దతు ఎటు వెళ్తుందని మీరు భావిస్తున్నారు? మీరు కూడా రాజకీయాలు గమనిస్తున్న ఒక వ్యక్తిగా, ఒక పార్టీలో కీలక పదవి ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా నేను కేవలం కాపుల మద్దతు అని చెప్పుకోవటానికి కూడా భయపడిపోతున్నారు. నేను అందరి వాడినేనని ఉన్నవాళ్ళని కూడా పోగొట్టుకుంటున్నాడేమో అన్నటువంటిది నా అభిప్రాయం. అయినా ఇప్పటికిప్పుడే ఆయన మీద ఏ అంచనా వేయటం కూడా చాలా కష్టమవుతుంది. ఎందువల్లంటే మొన్న సభలో ఒక రోజునేమో ఒక సభలో నేను బహిరంగ సభలు కంటిన్యూగా పెడతానని చెప్పి, కాకినాడ సభలో మరుసటి రోజు ఎవరో అబ్బాయి ఒకతను సరిపోగానే కానీ పెద్ద సభలు జరపనని చెప్పి, ఎవరి మీద ఒత్తిడి పెట్టాలో అర్థం కాకుండా మీరెవరూ చేత కాకపోతే నా దగ్గరికి రండి. రాజకీయాలలో అలా ఉండరండి. నువ్వేమీ అండపెండ బ్రహ్మాండమైనంత వ్యక్తివి కాదు. నువ్వే కాదు, ప్రపంచంలో ఎవడు కూడా అంతటి వాడు పుట్టల ఇప్పటి వరకు. ఎవరికి చేత కాకపోతే నా దగ్గరికి రండి అని చెప్పటం అది రాజకీయ నాయకుని లక్షణం కానే కాదు. అది ఆ లక్షణం మొదట ఆయన తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంచెం దొరతనం అని కూడా అన్నను కానీ తెలియనితనం అనటం బెటర్. ఎందుకంటే ఆయనకు దొరతనం ఉందని నేను అనుకోవట్లా. తెలియనితనం అంటే రాజకీయాలకు సంబంధించి ఇంకా బాల్యారిష్టంలోనే ఉన్నాడని అనుకుంటున్నాను. ఓకే, రైట్ సార్. సార్ 2009లో మీరు పోటీ చేసే సమయంలో చిరంజీవి గారికి ఆపోజిట్గా ఏదో గొడవ అయిందని అంటుంటారు. అవునమ్మా, చెప్పాను కూడా మీకు. నేను చెప్పానమ్మా. చెప్పారు. నాకు కావాల్సినటువంటి వాళ్ళు, నేను అసలు ఆ రోజున ఎక్కడో ప్రచారంలో ఉన్నా,
చిరంజీవి గారు ఏదో డబ్బులన్నీ కూడా పంచుతున్నారని మా వాళ్ళపై గొడవ చేశారు. దాన్ని సరే ప్రచార మాధ్యమాలన్నీ కూడా మేమేదో దాడి చేసినాయని చాలా పెద్ద ఎత్తునే చేసి నాకు ఖచ్చితంగా నష్టం జరిగింది. మీకు కొంత నష్టం జరిగింది అంటే ఎక్కువే నష్టం జరిగింది. అది కూడా ఎక్కువే నష్టం జరిగింది. అసలు ప్రాథమికంగా సార్ మీ బెస్ట్ హయాం మీ రాజకీయ ఈ ప్రయాణంలో బహుశా టీటీడీ చైర్మన్గానే చెప్పాలి కదా. అంటే మీకు తృప్తినిచ్చింది, మీరు చాలా విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రయత్నం చేసింది. కొన్ని సందర్భాల్లో సంప్రదాయవాదులకు అనుభవం ఎగరేశారు మీరు. దళిత గోవిందం కావచ్చు, అలాంటివి ప్రవేశం. రెండండి నాకు చాలా తృప్తి కలిగించింది. నా చిన్నతనంలో 21 నెలలు జైలు జీవితం గడిపినప్పుడు నేను నేర్చుకున్నటువంటి అభ్యాసము, ఆ అభ్యాసాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశము తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు కలిగింది. ఆ రోజున సమాజానికి సంబంధించినటువంటి విశ్లేషణలు కావచ్చు, తాత్విక పునాదులకు సంబంధించినటువంటి పుస్తకాలు కావచ్చు, డైలెక్టికల్ మెటీరియలిజం కానీ, హిస్టారికల్ మెటీరియలిజం కానీ, భారతీయ తత్వశాస్త్రం కానీ, ఇవన్నీ నేను కమ్యూనిస్టు భావజాలంతోనే కాకుండా భారతీయ తాత్విక దృష్టితో కూడా చూసినటువంటి మనిషిగా నాకు అవి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అద్భుతంగా ఉపయోగపడ్డాయి. అందుకే నేను ఎక్కువ పనులు చేయగలిగినాను అప్పుడు. కానీ మీరు తలపెట్టిన కొన్ని మార్పులు అప్పుడు ఆ మధ్యలో కొన్ని కాంట్రవర్సీస్ అయ్యి, వివాదాలు అయ్యి, ఇవన్నీ అయ్యాయి. చాలా సహజమైనటువంటి విషయం. ఇప్పుడు ఉదాహరణకు దళిత గోవిందం. దళిత గోవిందం అన్నది నేను భారతదేశంలో బ్రిటిష్ హయాంలో కంటే, అంటే వాళ్ళు పరిపాలించిన 200 సంవత్సరాల కంటే స్వాతంత్రానంతరం జరిగినటువంటి మతాంతీకరణలే చాలా ఎక్కువ అన్నదాన్ని నేను స్టడీ చేశాను. దీనికి కారణం మనమంతా కూడా హిందూ ధార్మికతను గురించి, హిందూ మతాన్ని గురించి చెప్పేటువంటి పెద్దవాళ్ళందరూ కూడా పేదవాళ్ళ దగ్గరికి ఆ అనునయపూర్వకమైనటువంటి రీతిలో వెళ్ళకపోవటం మూలంగానే దళిత వర్గాలన్నీ కూడా కొన్ని పల్లెల్లో, అంటే నాకు ఎప్పుడు కలిగిందంటే ఈ ఆలోచన, నేను మొట్టమొదట కళ్యాణమస్తు అని సామూహిక వివాహాలు జరిపాం. మొదటి నేను రాగానే ఎందుకు జరిపానంటే మతాంతీకరణ ఆపటానికి స్వామివారే సాక్షాత్తు ఆయన పాదాలను తడిపినటువంటి మంగళసూత్రం ఒక అమ్మాయి తన భర్త చేత కట్టించుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఖచ్చితంగా మరో మతంలోకి వెళ్ళరు అన్నటువంటి ఆలోచన అన్నది. ఆ పరిస్థితుల్లో నేను కొన్ని గ్రామాలలో అసలు హిందువే కనపడలా. అందుకు పుట్టినటువంటి ఆలోచన దళిత గోవిందం అన్నది. దాని మీద ఆశ్చర్యకరంగా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళే వ్యతిరేకించడం బాధ కలిగించిన, నేను పెద్ద లెక్క చేయనటువంటి వాడిని కాబట్టి నేనైతే దూసుకెళ్ళాను. దాని మీద ఒకవైపున ఆశ్చర్యం ఏంటంటే అభ్యుదయవాదులు చాలా ఆహ్వానిస్తారనుకున్నాను నేను. వీళ్ళెంత వ్యతిరేకించినారో సనాతనవాదులు అంతకంటే అదే రీతిలో వ్యతిరేకించారు. నేను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళా. అంటే స్వామీజీ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందువల్లంటే ఆ మహానుభావులను నేను చెడ్డగా మాట్లాడడం నా అభిలాషిని ఆలోచన కాదు. వెళితే ఆయన అన్నారు నాతో, ఆ స్వామి ఇట్లా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు కరుణాకర్, ఇట్లా ఒక కార్యక్రమం. ఏం కార్యక్రమం చెప్పబోయా? ఇట్లా మన స్వామివారి విగ్రహాలని ప్రధాన అర్చకుడిని తీసుకువెళ్ళి పేద దళితుల దగ్గరికి వాళ్లకు వేదాశీర్వచనం ఇచ్చి అక్కడ వాళ్లతో పాటు సహపంక్తి భోజనం చేసి భగవంతుడు ధనికులకు పేదవాళ్లకు తారతమ్యం చూపడు, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ముందుకెళ్ళి భగవంతుడిని చూడాలంటే ఆయన కళ్ళు మూసుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. మన మీద 5 నిమిషాలు దేవుడి దగ్గర నేను నిలబడతారు చాలామంది. నిలబడాలని చాలా వాళ్ళకున్న అధికారంతోనో అహంకారంతోనో. సరే మీరు వెళ్తారా, ఆయన కళ్ళు మూసుకుంటే చేయగలిగింది ఏముండదు. వెంకటేశ్వర స్వామి వీడు పాపిస్తూ వస్తున్నాడు రా అని కళ్ళు మూసుకుంటే. అందువల్ల ఆ పేదల పట్ల వివక్ష ఉండకూడదు అన్నటువంటి భగవంతుడి లీలని మనం ప్రజల్లోకి తీసుకువెళితే ఆ కట్టడి చేయగలం స్వామి. చాలా తీవ్రంగా నన్ను ఆయన మాట్లాడినాడు ఆ రోజు. తీవ్రంగా అంటే మాటలు తిట్టేశారా? తిట్టారండి. అపచారం పాపం చుట్టుకుంటుంది. ఇలాంటి పాపముతో పాటు నీ కూతురు మాలదాన్ని చేసుకుంటే
ఏం చేస్తావు అంటే చేసుకుంటే నాకే అభ్యంతరం లేదు స్వామి అని చెప్పాను. హై మాలోడి దగ్గరికి మా వాళ్ళని తీసుకెళ్తావా అని చాలా చాలా మనస్సు బాధపడిపోయింది, చాలా బాధపడిపోయింది నాకు. ఈ స్వామి ఇంత మాట అన్నాడు అని, చాలా పెద్ద స్వామి ఆయన. అయినా ఆయనకు ఆ తర్వాత చాలాసేపు నేను చెప్పా, స్వామి నా ఉద్దేశం నేనేదో మీరు అనుకున్నట్టు అంటే మీ మఠం ఎంతకాలంగా ఉంది స్వామి అని నేను ప్రశ్నించాను ఆయన్ని. దాదాపు అది 1000 సంవత్సరాల మఠం. ఈ 1000 సంవత్సరాల కాలంలో, ఈ 1000 సంవత్సరాలలో ముస్లింలు క్రిస్టియన్లు ఇద్దరు కూడా మనల్ని పరిపాలించినారు. మీ మఠం ఒక్కరినైనా మారిన వాడిని హిందువుగా మార్చిందా? నేను టీటీడీ చైర్మన్గా మీ దగ్గరికి వచ్చా. నేను మీ కాళ్ళ మీద పడితేనే మీరు గుడ్డ కప్పేశారు కాళ్ళకి. నా తల మీ పాదాలకు తగిలి ఆ పాదాలు ఎక్కడ పాప పంకిలం అయిపోతాయో నన్ను. ఇక్కడే వస్తుంది స్వామి, మనమేమో ఇలా చేస్తాం, ఆ గిరిజన తాండాలలో, ఆ దళిత వాడలలో మనం అసలు వెళ్ళం, మనం గుళ్ళకు రానియం వాళ్ళని. మనమేమో ధార్మికతను గురించి చాలా గొప్పగా చెప్తాం. ఎవడో తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళి నిన్ను ప్రభువు రక్షించుగాక అనగానే వాళ్ళకి అనగానే ఒక అనునయం, ఒక తృప్తి ఇవి కలగటం మూలంగా అప్పుడే గిరిజన తాండాలలో చాలా మార్పులు జరిగినాయండి మతాంతిక. అప్పుడే కదా, అంతకుముందు చాలా సంవత్సరాలుగా మీరు గమనిస్తే విషజ్వరాలు కలిగినప్పుడల్లా వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఇత అన్యమత స్కూల్ వెళ్ళి వాళ్ళను ఆపే ఆ రోగం బాగుపడడానికి. అవును, కానీ సహజంగా వాళ్ళల్లో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి వల్లనే ఎక్కువ శాతం మంది ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడతారు. కానీ దాని వలన ఎవరైతే వచ్చారో ఆ దేవుడు వలన మేము బాగుపడ్డాము అని మారినటువంటి వాళ్ళ సంఖ్య కొల్లలు భారతదేశంలో. అది నిజం కాదు. ఇది మన 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 సనాతన భారతదేశంలో మనకు ఒక ధార్మికత ఉన్నది, దానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దాన్ని సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను దూరం చేసేటువంటి కార్యక్రమాలు చేయకుండా దగ్గర చేసి భగవంతుడు అందరికీ సమానమే అని తెలియజెప్పటం కోసమని నేను చేసినటువంటి కార్యక్రమం. ఒక చాలా సున్నితమైన ప్రశ్న కరుణాకర్ మీరు ఏదైనా అడగచ్చమ్మా, ఏదైనా అడగచ్చు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఒక టైంలో వాళ్ళు మత మార్పిడి చేసుకున్నారు స్వచ్ఛందంగా అని మనకు తెలుసు. ఈ సున్నితమైన అంశం మీ భావజాలానికి, ఆయనతో ఉన్న సాన్నిహిత్యానికి ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారి తాతగారైన వెంకటరెడ్డి గారు ఇప్పుడు 1920s 30s మారినారమ్మా. ఆయన కూడా వెంకటేశ్వర స్వామికి విపరీతమైనటువంటి భక్తుడు. ఆయన పేరే వెంకటరెడ్డి. ఆయన పెట్టినటువంటి కుమారుల పేర్లు కూడా చాలామందికి వెంకట అనే పేరుతోనే వస్తుంది. సరే, కారణాలు ఏవైనా కూడా వాళ్ళు మారిన మాట వాస్తవం. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు కూడా క్రిస్టియానిటీని తప్ప వేరే మతాన్ని ఇచ్చేయడం లేదు అనకపోగా, రాజశేఖర రెడ్డి గారు నేను మీకు తెలియనటువంటి విషయాలు ఆయనతో కలిసి కనీసం 6 సార్లు అభిషేక సేవలో కూర్చున్నాను ముఖ్యమంత్రి కాకపోవడం బిట్వీన్ 89 అండ్ 2000. అనేక సార్లు దైవదర్శనానికి వచ్చినటువంటి వాడు. ఏ రోజు కూడా ఆయన హిందూత్వం పట్ల కానీ మనకు సంబంధించినటువంటి సనాతన భారత ఆధ్యాత్మికత మీద కానీ చిన్న విరుపు కానీ వెరపు కానీ ఏది కూడా వ్యక్తీకరించారు. అవును. కనుక ఇప్పుడు నమ్మకం అన్నది వ్యక్తిత్వానికి వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అంశం. ఇతరుల భావాలను గౌరవించటంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చాలా ముందుంటుందన్నది నా అభిప్రాయం. నాకంటే నేను చాలా దగ్గరగా పరిశీలించినటువంటి వ్యక్తిని కనుక. అవును అవును అవును. ఈ మధ్య కూడా అంటే పుష్కరాల్లో కూడా చూసాం మనం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పాలు పంచుకుంటున్నారు అని. నా ప్రశ్న వెనక ఉద్దేశం ఏంటంటే, ఈ కొన్ని పరిస్థితుల్లో మతం మారడం అనే అంశం ఎప్పుడైనా ప్రస్తావించి ఆయనతో మాట్లాడడం జరిగిందా? లేక నాకు తెలుసు కాబట్టి నేను అడగాల్సిన అవసరమే రాలేదు.
ఇప్పుడు దళిత గోవిందం అది అన్నమాచార్య కీర్తన గుర్తొస్తుంది, మీకు అన్నమాచార్య కీర్తన ఇష్టం కాబట్టి అది నేను కందువీనాదికములు. అన్నమయ్య విగ్రహాన్ని 600 జయంతోత్సవం రోజున దాదాపు 103 అడుగుల విగ్రహాన్ని నేను అన్నమయ్య స్వగ్రామంలోనే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కానీ చాలా ఒక అంటే విచిత్రమైన కాంబినేషన్ సార్, ఒక విప్లవ భావజాలం, లెఫ్ట్ ఎర్రజెండా భావజాలం మీది, అటువైపు నుంచి ఇటు సంగీత సాహిత్యం, అది కూడా మామూలుగా సంగీత సాహిత్యం అభిరుచి ఉండడం కాదు, మీకు చాలా సూక్ష్మమైన అభిరుచి ఉంది. అంటే విప్లవ రాజకీయాలలో ఉన్నప్పుడు కూడానండి, వాళ్ళకు కూడా నేనున్న సమయంలో అసలు నాకేదైనా ఈ సంగీత సాహిత్యం పట్ల భిక్ష పెట్టింది ఎవరు అంటే ఆ రాజకీయాలు అని చెప్తాను నేను. ఆ రోజున నేను ఆ రాజకీయాలలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా భగవంతుడు లేడు అన్నటువంటి మాటలు నాతో ఎవరు మాట్లాడలేదు. ఆ రకమైనటువంటి పుస్తకాలు నేను చదవను లేదు. సమాజం పట్ల బాధ్యతగా ఉండవలసినటువంటి అగత్యాన్ని, సమాజంలో జరిగేటువంటి పరిణామాలని, ప్రకృతి మీద ఒక అవగాహనని నాకు చిన్నతనంలోనే కల్పించేటువంటి మహద్భాగ్యం కమ్యూనిస్టు రాజకీయాల వలన వచ్చింది. నేను దాని కొనసాగింపుగా భారతీయ తాత్వికతకు సంబంధించి ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుస్తకాలు హిందుత్వానికి సంబంధించి చదవటం మూలం, ఇంకా ఏమైనా దేవి ప్రసాద్ చటోపాధ్యాయ గారు కానీ వాళ్ళందరూ కూడా ఆయన పర్టికులర్లీ ప్రోగ్రెసివ్ థాట్స్తో రాసిన, కానీ నన్ను అన్వయించుకుంటూ భారతీయతకి ఒక రకంగా ఈ రకంగా పరిణమించానేమో నాకు తెలియదు. అండ్ చాలా మీకు మంచి అభిరుచి, అది కూడా మీకు చాలా విషయం తెలిసిన వాళ్ళకి, ఊరికే అభిరుచి ఉన్న వాళ్ళకి ఉండే తేడా ఏంటంటే, విషయం తెలిసిన వాళ్ళకి, ఇప్పుడు నేదురు కృష్ణమూర్తి గారితో మీరు కలిసి పనిచేశారు అంటే సంపూర్ణ సంప్రదాయ శాస్త్రీయ సంగీతం, మీరు వాడే భాష కూడా చాలా క్లిష్టమైన చిన్నతనంలోనే నా గుడిపాటి వెంకటచలం గారితో కూడా గడిపేటువంటి అదృష్టం కలిగింది. శ్రీశ్రీ గారితో కలిసి నడిచే అవకాశం కలిగింది. చెరబండి రాజుతో తిరిగా, దాశరథి రంగాచారి గారితో కలిసి తిరిగి. సంగీతం ఏమన్నా నేర్చుకున్నారు సార్? లేదు, నాకు తెలియదు. కానీ నాకు పాటన్నా, సాహిత్యం అన్నా, కళలన్నా, రాజకీయ నాయకుడికి ఇవన్నీ ఉండాలని కోరుకునేటువంటి వాడిని నేను. రాజకీయ నాయకుడు కేవలం అధికారము, ఎట్లా ఓట్లు రాబట్టుకోవాలన్న దానికంటే కూడా సామాజిక శాస్త్రం తెలుసుకొని ఉండాలా, ఆర్థిక శాస్త్రం తెలుసుకొని ఉండాలా, సమాజంలో జరిగేటువంటి మార్పులన్నింటి మీద సునిశ్చితమైనటువంటి దృష్టి ఉండాలా. అందులో భాగంగా కళలు, సాహిత్యం, సంగీతం అన్నింటిలోనూ కనీస పరిజ్ఞానం కూడా పోతే మనం సంపూర్ణమైనటువంటి రాజకీయ నాయకులం కాము అన్నటువంటిది నా ఉద్దేశం. సో ఇవన్నీ అలా ఉపయోగపడి మీరు ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారంటే, కొత్త ఒరవడి నేనేం తీసుకురాలేదమ్మా, నన్ను నేను ఆ రకంగా మలుచుకున్నాను. నేను ఎక్కడ ఒరవడి తీసుకున్నాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో చాలా సున్నితమైన మనస్కులైన మీరు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో, మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు కొన్ని మాటలు అనవలసి వచ్చింది. ఆయన ఇంటి పేరు మోసం. అవునమ్మా, ఖచ్చితంగా మోసం కాబట్టి చెప్పాను. అది అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు మనసు? అంటే నేను ఎక్కడ అబద్ధం చెప్పలేదు. అవును, నేను ఎక్కడ అబద్ధం చెప్పలేదు అనేది నేను ఫీల్ అయ్యే మాట్లాడుతున్నాను బాబు గారి పట్ల. నాకు ముందే చెప్పాను మీకు, నాకు ఆయన పట్ల వ్యక్తిగత ద్వేషం లేదు. రాజకీయం అంటే కెరీరిజమే అన్నటువంటి ఫిలాసఫీతో ఉన్నటువంటి ఎవడి మీదనైనా మనం ఆ రకంగా మాట్లాడకపోతే నేరం అవుతుంది అన్నది నా ఉద్దేశం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్, ఇప్పుడు 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన పరిణామాల్లో ఏ టైంలోనైనా, ఏ క్షణంలోనైనా ఒక్కసారి మీరు సందేహించారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడక ముందు పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు నేను ఎటు నిలబడాలి అనే సందేహం ఏమైనా కలిగిందా మీకు? అరక్షణం కూడా నేను ఆలోచించలేదు. అరక్షణం అంటే అరక్షణములో కూడా ఎన్ని మీరు భాగాలు చేసినా ఆ ఆఖరి భాగం అంతా కూడా నేను ఆలోచించలేదు. మీరు కాన్స్టెంట్గా ఎప్పటికీ వారి కుటుంబంతోనే ఉండాలి. అనుమానమే లేదమ్మా, అనుమానమే లేదు. నేను రాజకీయ ప్రయోజనాల కోసమని వాళ్ళ పంచన చేరలా. రాజశేఖర్ రెడ్డి గారు, రాజారెడ్డి గారు బలవంత పెడితే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశానే కానీ నేను వెనుకుండి సహాయపడ్డాన్ని ఎక్కువ కోరుకునేటువంటి వాడిని ఆ రోజుల్లో. ఓదార్పు ఇలాంటి విషయాల్లో కూడా జగన్కు సంబంధించి మొదటి 3 సంవత్సరాలలో నేను ఎక్కడ ఏ పేపర్లోనూ కూడా కనపడకుండానే పనిచేశాను. ఏ ప్రసార మాధ్యమాల్లో కూడా నేను కనపడలేదు. నాకు ఇష్టం కూడా అలా పనిచేయటం.
నా అస్తిత్వాన్ని ప్రజల ముందు పెట్టుకొని మార్కులు కొట్టుకోవాలన్నటువంటి ఆలోచనతో కూడిన రాజకీయాలు నాకు మొదటి నుంచి కూడా నేర్చుకోలేకపోయాను నేను. అది దానికి కూడా కారణం ఆ రోజున నేనున్నటువంటి విప్లవ భావజాలం. సార్, మీరు ఖాళీ సమయంలో హిందీ పాటలు వినడానికి ఇష్టపడతారని మాకు తెలిసింది. హిందీ పాటలు వింటాను, తెలుగు పాటలు వింటాను. ఘంటసాల గారి పాటలు ఇప్పుడు కూడా నా దగ్గర ఉంటాయి. హిందీ పాటలు ప్రతిరోజు కూడా వింటాను. ఉదయం లేయంగానే ఆ హిందీ పాటలు వచ్చేటువంటి ఛానల్ పెట్టుకుంటాను. అది పెట్టుకుంటూ నా దినచర్య మొదలు పెడతాను. ఇంకాస్త ఖాళీ సమయం అంతా కూడా పుస్తకాలు చదువుకునే ప్రయత్నం చేస్తాను. సార్, జీవితం నుంచి ఏం నేర్చుకున్నారు కరుణాకర్ రెడ్డి గారు మీరు? అంటే లాయల్టీయా, కమిట్మెంటా, ఏదో ఒక విలువ, ఏదో ఒకటి ఒక కోర్ ఉంటుంది, అది ఏమిటి? లాయల్టీ అన్నది అవతల వాళ్ళు గుర్తించాలమ్మా. నేను చెడిపోలేదు అన్నటువంటిది నేను గుర్తించుకున్న విషయం. నా మీద చాలామంది విమర్శలు చేశారు. ఇప్పుడు నేను టీటీడీలో అసలు దేవుడి విగ్రహం ఎత్తుకుపోయినాను ఇంకా అని కూడా. అదొకటి సప్త సముద్రాలు దాటించి మీరు ఏంటి శాస్త్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించారని చెప్పి కూడా అన్నారు కదా ఆ మధ్య. మీరు అక్కడ తీసుకెళ్ళేదో పూజలు చేపిస్తే అని చెప్తే అంటే తప్పేమి కాదు. నేనే నా సమయంలోనే స్వామివారి కళ్యాణ వైభోగం అన్నది గుడి నుంచి బయటకు వచ్చింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మాకు జరపండి అని ఆ కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్నాయి. అవి ఇప్పుడు వైభవోత్సవాలుగా మారాయి. దీనికి అంకురార్పణ మాత్రం ఆ రోజే అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మీకు. నేనేమి గుడిలో పనిచేసేటువంటి పూజారులు వాళ్ళెవ్వరూ కూడా సముద్రాలు దాటకూడదు అని ఉన్నది. అంటే భగవంతుడి దగ్గరికి నేరుగా టచ్ చేసేటువంటి వాళ్ళు. రిమైనింగ్ వాళ్ళు వెళ్ళొచ్చు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి భగవంతుని యొక్క, అంటే నా ఉద్దేశంలో హిందూ ధార్మికత అనేక రకాలైనటువంటి పాయలుగా ఉన్నది. ఈ పాయలకు నాయకత్వం వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పట్ల హిందువులందరిలోనూ కూడా ఒక యునానిమిటీ ఉన్నది. కనుక ఆయన నాయకత్వం అంటే ఆ దేవాలయ నాయకత్వంలో హిందూ ధార్మికత అన్నది విశ్వవ్యాప్తం చేస్తే చాలా బాగుంటుంది అన్నది నా తాత్వికత ఆలోచన. సో విశ్వవ్యాప్తం చేసే సంకల్పంతోనే అప్పుడు మీరు. అవునమ్మా. వైభవోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి అంటే మనకి వైభవోత్సవాలు కాన్సెప్ట్ కాదు, కళ్యాణోత్సవాలు మీరు మొదలుపెట్టిన కాన్సెప్ట్. అప్పుడు అదే కూడా కాదు. అలాగే కైసిక ద్వాదశి రోజున ఒక హరిజన పూజారిని బ్రాహ్మణ పూజారిని ఇద్దరిని కలిపి స్వామి ముందర పూజలు కూడా చేయించిన నేను. దీనికి అంతటి కారణం స్వామివారి దగ్గర ఉన్నటువంటి పూజారులు, ముఖ్యంగా రమణ దీక్షితులు గారికి ఉన్నటువంటి డైనమిక్. ఎట్లా అంటే ఎలా కన్విన్స్ చేసేవారు? ఎందుకంటే వాళ్ళకి అసలు నా మీద నేను దళిత గోవిందం జరిపే రోజున మొట్టమొదట నేను అడిగింది రమణ దీక్షితులకి స్వామిని, స్వామి నాకు ఈ ఆలోచన ఉన్నది, ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఆయన అన్నమాట, చైర్మన్ గారు మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నది, మీరు భగవంతుడి కృపతో ఈ పదవిలోకి వచ్చినారని నేను భావిస్తున్నా, మీరు ఏం చెప్పినా నేను చేస్తా, మీరు చెప్తున్నటువంటిది అక్షర సత్యం, నేను వస్తాను. ఆయన చెప్పిన తర్వాతనే నాకు ధైర్యం వచ్చింది. లేకపోతే నేను కూడా కొద్దిగా తటపటాయించిన. ఎందువల్లంటే నన్ను నాస్తికుడని ప్రచారం చేసినటువంటి వాళ్ళు, ఏదో నేను క్రిస్టియానిటీ రాజశేఖర రెడ్డి గారు కానీ నన్ను ఒక స్టెప్ బ్రదర్ ఆఫ్ రాజశేఖర రెడ్డి అని కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ రోజున ప్రచారం చేశారు. ఇలా రకరకాలైనటువంటి వీటిలన్నింటినీ ఎదిరించాలి అని అంటే చాలా ధైర్యం కావాలి, ఆ సంకల్ప బలము కావాలి. చిన్న తటపటాయింపు జరిగినా నేను లెక్క పెట్టలేదు. అందులో రమణ దీక్షితులు స్వామి ఇచ్చినటువంటి సహకారం మరవలేదు. సో ఇలా ఇప్పుడు ప్రస్తుతం ఎంత అంటే ఒక ఒక తుఫాన్ లాంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మీరు ముందుకు వెళ్తున్నారు. 2019లో పరిస్థితుల గురించి ఏమన్నా మీరు అంచనా వేయగలుగుతారు? 100% అంటే ఇదేదో వాక్కు లాంటి మాట కాకుండా 100% జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. సరే, దాన్ని ప్రతిఘటించడానికి, నిలువరించడానికి చంద్రబాబు గారు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు, ఎన్నెన్ని వ్యవస్థల్ని వాడతాడు అన్నటువంటి విషయాలన్నీ నిజమే అయినప్పటికీ అంతిమ విజయం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిది. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలో ఎప్పుడు కనిపించరు, అంటే ఇంటర్వ్యూలు ఇవ్వరు,
ఆయనకు సొంత మీడియా ఛానల్ ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఎప్పుడైనా మీరు చెప్పారా ఇంకొంచెం అందుబాటులో ఉండి ప్రజలకి ఈ మనసులోని మాట నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ప్రసార మాధ్యమాల ద్వారా దగ్గర అవ్వాల్సినటువంటి పని లేదనేది నా ఉద్దేశం కూడా. అతనేం పెద్ద తప్పు చేయలేదు ఆ విషయంలో. కానీ అప్పుడప్పుడు అందరితోనూ అన్ని ఛానల్స్తోనూ మాట్లాడడం కూడా మంచిదే నా అభిప్రాయం. కానీ నేను ఎప్పుడు కూడా ఆ విషయాన్ని తనతో అంటే ఇదంతా ఇది అడగడం వెనక కారణం ఆయన వైఖరిలో ఉన్న మార్పు రావాలి ఒక నాయకుడిగా అని మీరు భావిస్తున్నారా? అంటే రాజశేఖర రెడ్డి గారిని చూశారు, రాజారెడ్డి గారిని చూశారు కాబట్టి యాజ్ వాళ్ళిద్దరికంటే కూడాను చాలా మొండి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. పడటం నేను రాజారెడ్డి గారి కష్టాన్ని చూసినటువంటి వాడిని. రాజశేఖర రెడ్డి గారితో కలిసి నేను 87, 89, 94, 96, 98 ఎన్నికల్లో అంటే 87లో మండల ఎలక్షన్స్ అనుకోండి. ఆ తర్వాత ఆయన ప్రతి ఎన్నికలోనూ ఎన్నిక రోజు కూడా నేను ఆయన కారులోనే ఉండేవాడిని. ఐ మీన్ సమ్మర్ ఎలక్షన్ రోజు కూడా మేమిద్దరమే ఉండేవాళ్ళం. అంతకు పూర్వం 4-5 రోజులు ఉదయం 4:30 వరకు ప్రచారం చేసి నువ్వు పోయి స్నానం చేసి వచ్చేసి కాసేపు పడుకోని అని చెప్పి నన్ను పంపించిన తర్వాత మళ్ళీ నేను 7కో 8కో తన దగ్గరికి వచ్చేతలకి అప్పటికి కూడా నేను వాళ్ళని గన్మెన్లను వాళ్ళని అడిగేవాళ్ళు, ఏం నిద్రపోయినాడా లేదా అని. లేదు సార్ ఆ పుటాల నుంచి జనం ఉంటారు అంటే 4-5 డేస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ మినిట్ నిద్రపోని రాజశేఖర రెడ్డిని చూశాను. తర్వాత ఓదార్పులో జగన్ని అసలు ఆశ్చర్యం కలిగించింది. నేను తొలి 2-2.5 సంవత్సరం పూర్తిగా ఓదార్పు నేనే చూసినటువంటి వాడిని ఆర్గనైజింగ్ వ్యవహారాల్లో. అస్సలు ఆ కష్టం అనితర సాధ్యమైనటువంటిది. కనుక నాకు జగన్ పట్ల చాలా గట్టి నమ్మకం ఉన్నది. వైఖరిలో మార్పు అనేటువంటి మీ ప్రశ్నకి ఎవరైతే విమర్శకులు ఉన్నారో ఈ విమర్శకులు అతనిలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలను చూడకుండా తాము వెళ్ళిపోవటానికో తన మీద బండలు వేసి తమ సచ్చీలతను చాటుకోవటానికో వాడటం తప్పు. తను కూడా ఆ రకంగా అభిప్రాయం ఇవ్వటం అనేది నేను అనుకోను. కానీ ఆ తర్వాత వాళ్ళతో ఏ రకమైనటువంటి వాగ్వివాదం కూడా చేయకపోవటం కూడా, అంటే తనతో మాట్లాడేటువంటి మనుషులతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభిప్రాయాలకు ఎప్పుడు గౌరవిస్తాడు. కాకపోతే మౌనం పాటించడాన్ని పొగరుగా తీసుకొని వీళ్ళు ప్రచారం చేయటం చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఇప్పుడు నేను ప్రతి క్షణాన్ని నేను అనేక సార్లు జగన్మోహన్ రెడ్డితో చూసినటువంటి వ్యక్తిని. అతనికి ఒక తపన ఉన్నది. చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవాల్సినటువంటి, అంటే ఏ వ్యక్తి పట్ల మరొక వ్యక్తికి సంపూర్ణమైనటువంటి అభిప్రాయం అన్నది ఉండదు. అది సాధ్యం కాదు. అందులో రాజకీయాలలో అసలు సాధ్యం కాదు. అది తెలుసుకోకుండా విమర్శించడం కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసమని విమర్శించడం తప్ప అది వాస్తవాలు అందులో లేవంటారు. వాస్తవం కాదు. సో 2019 లోపు ఈ ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చెప్పడం కష్టం అయినప్పటికీ, అంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారేమోనని నా అభిప్రాయాన్ని ఇంతకుముందు చెప్పలా. అందుకోసమని కాదు నేను చెప్పండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నిర్మాణాత్మకమైనటువంటి పార్టీగా మారిన అధికారానికి సుదూరమైనటువంటి దూరంలో ఉంటాడు. 100% జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. 2019 100% అవుతాడు. అది ప్రజల్లో ఇప్పుడే అనుమానమే అక్కర్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి మొన్న వచ్చినటువంటి ఎన్నికల తేడా ఎంత? 4%, 1.5% ఎంతనో, 4% కూడా కాదు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు దిగని మెట్టు లేదు, జగన్మోహన్ రెడ్డి దిగటానికి మెట్టే లేదు. అంతగా విమర్శించారు జగన్మోహన్ రెడ్డిని. ఎన్ని రకాలుగా తిట్టాలనో అన్ని రకాలుగాను ఆ ఎన్నికలకు ముందే తిట్టారు. ఆయన వ్యక్తిగత దాడి చేశారు ఆయన మీద. ఈ 2.5 సంవత్సరాలలో తను ప్రూవ్ చేసుకుంటున్నాడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా. ఎక్కడ బెదరకుండా రోజు అంటూనే ఉంటారు, ఇతనికి జైలుకు పోతాడు, ఇతని కేసులు శిక్ష పడుతుంది, లేకపోతే అసెంబ్లీలో అతన్ని మాట్లాడినివ్వకపోవటం. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అతను ఎంత దృఢచిత్తంతో ఉన్నాడో అన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ రోజు కూడా అతను ఓడిపోయిన మరుక్షణం నుంచి దిగాలుగా లేకుండా
మరుక్షణం నుంచే ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. ఈ రకమైనటువంటి కోణాన్ని మనం చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ప్రజలు చాలా ఎక్కువ ఆదరించబోతారు వచ్చే ఎన్నికల్లో. కాలం ఇంకో 2 ఏళ్లలో మనకి పరిస్థితులు తెలుస్తాయి కరుణాకర్ రెడ్డి గారు. మనం ముగించేలోపు ఒక కీలకమైన ఎపిసోడ్ మీ జీవితంలో మీరు జైల్లో నేర్చుకునే విషయాలను చెప్పారు ఇందాక. ఎలా ఉండేది జైలు జీవితం? అంటే అది ఊహించుకోవడం కష్టం. ఎంత మనం టీవీల్లో దాని గురించి మాట్లాడినా, పుస్తకాలు చదివినా, రాసినా, ఏం చేసి నాకు మాత్రం అదొక పెద్ద వరమనే నేను భావించాను. అంటే ఎలా ఉండేది అసలు? అంటే లిటరలీ ఇంత స్పేస్లో మీరు ఉండడం. ర్యాక్స్ ఉండేటివి, రూమ్స్. మేము రూమ్లో ఉండేవాడిని. మా పక్కన పెద్ద బ్యారక్స్ అంటారు. ఒక్కొక్క బ్యారక్లో దాదాపు 70 మంది 80 మంది ఉండేవాళ్ళు. చాలా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఉదాహరణకు గౌతుల లచ్చన్న గారు మాతోనే ఉండేవారు. తిన్నేటి విశ్వనాథం గారు కొద్ది రోజులు మాతో ఉన్నారు. ధర్మేంద్రనాథ్ గారి తమ్ముడు రామదాస్ రెడ్డి మాతో ఉండేవాడు. శుంకర సత్యనారాయణ గారని, ఆయన కృష్ణా జిల్లాలో చాలా ప్రముఖమైనటువంటి లీడర్, ఆయన ఉండేవారు. సత్యనారాయణ రెడ్డి గారని ఫార్మర్ గవర్నర్, ఆయన మాతో ఉండేవాడు. వెంకయ్యనాయుడు మాతోనే ఉండేవాడు మా రూమ్లోనే. రామారావు గారు ఉండేవారు, మొన్న సిక్కిం గవర్నర్గా చనిపోయినటువంటి రామారావు గారు ఉండేవారు. ఇలా వాళ్ళు ఇప్పటిగా ఆ తర్వాత చాలా యలమంచిలి శివాజీ గారు మాతోనే ఉండేవాళ్ళు. వారు కేజీ సత్యమూర్తి గారు ఉండేవారు. ఇంగో మల్లికార్జున శర్మ అని ఆ రోజుల్లో పెద్ద కమ్యూనిస్ట్ లీడర్ ఉండేవాళ్ళు. నేనున్నప్పుడే భూమయ్య కిష్టాగౌడ్ అని 2 నక్సలైట్ లీడర్లను చాలా సంవత్సరాల తర్వాత ఉరిదీశారు. సరే, ఈ రకమైనటువంటిది పరిస్థితులలో నేను ప్రతి క్షణము నా ఎడ్యుకేషన్గా పిండుకున్నానని చెప్పచ్చు. అంటే పొలిటికల్ క్లాసెస్, ట్రైనింగ్ క్లాసెస్ ఉండేటివి. చాలా అప్పటికే చాలా పెద్దవాళ్ళు, చెరబండరాజు, ఓర్వరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు క్లాసెస్ తీసుకునేవాళ్ళు. వాళ్ళది వినేవాడిని. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పేది జైల్లోనే. అవునండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పే వాళ్ళది వినేవాడిని. అక్కడికి పోయి ప్రతి ఒక్కళ్ళది ఎవరెవరు ఏం చెప్తున్నారు, ఏంటి పాటలు ఉండేటి పాడుకుంటాను. అక్కడ పోరాటాలే, నిరాహార దీక్షలు చేసాము. గొప్ప అనుభవం అది. అంటే నేను చిన్నతనం కూడా కావటం మూలంగా నేను దాన్ని గొప్పగా స్వీకరించి నేర్చుకోగలిగినాను అన్నది నా అభిప్రాయం. ఎన్ని సంవత్సరాలు సార్ అప్పుడు మీకు? ఎగ్జాక్ట్లీ నాకు 17 సంవత్సరాలమ్మా. 17 సంవత్సరాలు. ఆ వయసులో నిజంగానే నేను అప్పుడు అరెస్ట్ కాబడ్డటువంటి వాళ్ళల్లో ఎమర్జెన్సీలో నేనే చిన్న వయస్కుడిని, అన్ని రోజులు జైల్లో ఉన్నటువంటి వాడిని. పెద్ద వయస్కులు వచ్చి మొరార్జీ దేశాయ్ గారు. అది రికార్డులలో కూడా ఉంది దేశంలోనే. సో అలా మొదలయ్యి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు సార్. మీ అప్పుడే నాకు రాజారెడ్డి గారు కూడా నా రూమ్మేట్ అమ్మా, జైలు మేట్. ఓహో, అలా పరిచయం రాజారెడ్డి గారితో, ఆ కుటుంబంతో నాకు. ఎప్పుడు దిగులేసేదైతే కాదా? ఇక బయటకు వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే కాస్త కన్నీళ్ళు పెట్టుకుని వదిలేశారని. అవునా? అంటే అందరూ హాయిగా వాళ్ళతో టైం అలా గడిచిపోయిందనా? హాయిగా అనకండి, నేను దాన్ని మానసికంగా మీకు ఎంతైనా గొప్పగా వాడుకున్నానని చెప్తాను. నేను ఇంకొద్ది రోజులు ఉంటే ఇంకాస్త చదువుకొని ఉండేవాడిని కదా, ఇంకాస్త తెలుసుకొని ఉండేవాడిని కదా, ఆ రకంగా. మీ రాజకీయ ప్రయాణంలో ఇక్కడ దాకా వచ్చారు. మీకేమన్నా, మీకంటూ వ్యక్తిగతంగా పదవులు అవసరం లేదని చెప్పారు. మీకేమన్నా వ్యక్తిగత కళ, లేకపోతే నాకు ఇది చేయాలని జీవితంలో అనేమన్నా ఉందా మిగిలిపోయి మీకు? అంటే వ్యక్తిగా బాధ్యతగా ఉండటం అన్నటువంటిదే ఎవరైనా సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. సమాజం పట్ల అవగాహన తక్కువ ఉన్నటువంటి వాళ్ళే వ్యక్తిగతంగా నేను ఇది చేయాలనుకుంటున్నాను అనేటువంటి మాటలు మాట్లాడతారు. మొట్టమొదట మనం మనిషిగా నేను తృప్తిగా ఉన్నాను అన్నటువంటిది ముఖ్యం. నేను చెడిపోలా, ఉన్నంతలో నేను ఎవరిని చెడగొట్టలా, నేను ఎవరికి కూడా అబద్ధాలు చెప్పలా, ఈ రకమైనటువంటి తృప్తిని పొందుతాను. కానీ నేనేదో ఆ పదవి కొట్టేయాలా, ఈ పదవి కొట్టేయాలి, అట్లా నేను పెరగలేకపోయినాను. నా వల్ల కాదు ఇంకా. బట్ 2019లో అయితే మీరు పోటీ చేస్తారని మేము అంచనా వేస్తున్నాం. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి, ఇంకా వేచి చూడాలి. అవునండి. సో కరుణాకర్ రెడ్డి గారు, ముందు కూడా జరిగే పరిణామాల్లో మిమ్మల్ని వార్తల్లో మనం చూడబోతున్నాం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంత సాఫ్ట్గా నెమ్మదిగా మాట్లాడారో, అవసరమైతే మీరు అంత ఫైర్ బ్రాండ్ కూడా 100% అమ్మా ఉతికి ఆరేసేస్తారు. అవును, అందులో అనుమానం వెళ్ళి నన్ను ఉతికినా కూడా ఉతికించుకుంటా. నేను అవతల వాడి విషయంలో అలాగే ఉంటా.
సార్ సంపూర్ణమైన వ్యక్తిత్వం సార్. రాజశేఖర రెడ్డి గారి గురించి అంటారు మామూలుగా, ఆయన సంపూర్ణమైన వ్యక్తిత్వం, అన్ని కోణాలు ఉంటాయి ఆయనలోని. ఆ తర్వాత బహుశా అంటే అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా ఉన్నాయి అన్ని కోణాల లక్షణాలు. ఆయనతో దగ్గరగా ఇవాళ ఇంత ఓపెన్గా మాట్లాడాం కాబట్టి మీకు కూడా అన్ని కళలు, సంగీతం, సాహిత్యం, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమరు, జీవితం పట్ల అవగాహన, మంచి నాలెడ్జ్, జీవితం నుంచి ఏదో ఒక సారం నేర్చుకోవాలనేది. అవును, చిన్నతనంలోనే అది భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం అనుకుంటా. రెవల్యూషనరీ పాలిటిక్స్ కూడా దేవుడు ఇచ్చినటువంటి వరమే. ఆ కారణంగానే చాలా ప్రోగ్రెసివ్ థాట్స్తో టీటీడీలో చేయగలిగినానని ఫీలింగ్ నాది. నేను వేదం చదివేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఇంకా భవిష్యత్తులో వేదం చదివేటువంటి వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుందని గమనించి నేను వేదం చేరటానికి వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేయించి ఆలోచన ఆ రాజకీయాల వల్లనే వచ్చింది నాకు. అట్లాగే ఈ సన్నాయి, డోలు, ఇలా పురాతన వాయిద్యాలు వాయించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందని వాళ్ళు నేర్చుకునేటువంటి విద్యార్థులకు కూడా 1 లక్ష రూపాయలు ఎంతనో డిపాజిట్ చేయించేటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వీక్షకులుగా ఉన్నటువంటి స్వామివారిని అనునిత్యము చూసేటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ దేవుడు నా మెదడులో పుట్టించి బయటికి రప్పించాడు. ఇలాంటి కార్యక్రమాలు చాలా నేను చేయగలిగిన. అలాగే 4 సంవత్సరాలు తెలుగు భాష బ్రహ్మోత్సవాలు చేయగలిగిన, మానవతా విలువలకు సంబంధించినటువంటి ఉత్సవాలు చేయగలిగిన, శంకరంబాడి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించా, ఎవరు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విగ్రహం పెట్టగలిగిన, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారని అసలు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిన డిస్క్రిప్షన్స్ అన్నీ బయటికి లాగింది ఆ మహానుభావుడే 1930s. లేకపోతే స్వామివారి చరిత్రకు సంబంధించి మనం ఒక కోణమే, పురాణమే తప్ప చరిత్ర తెలిసేటువంటి అవకాశం లేదు. ఆయన విగ్రహాన్ని పెట్టగలిగిన, అన్నమాచార్య కీర్తనలు బయటికి తీసుకొచ్చినట్టు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి విగ్రహాన్ని పెట్టగలిగిన, ఇవన్నీ కూడా దేవుడు నా చేత దేవుడు చేయించుకున్న పనులు అంటారా? అంటే లేక చేయించినాడు అంటాను, నాకు అవకాశం కల్పించినాడు. లేకపోతే నేను చేయగలిగి ఉండేవాడిని కాదు. సామూహిక వివాహాలు దాదాపు 32,000 మంది నేను ఉన్న టైంలో అందరూ కూడా దాన్ని కూడా కాంట్రవర్సీ చేయగలిగినారు. చేస్తే నేనేమి బెదరలేదు. అంటే ఉదాహరణకు గిరిజనులు పెళ్ళైన వాళ్ళు బిడ్డలు తీసుకొని కూడా పెళ్లి చేసుకున్నారు, పెళ్లి కానటువంటి వాళ్ళు. అంటే గిరిజన సాంప్రదాయం అది. బిడ్డలు కలిగిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలలో ఉంది. అది తెలియకుండా దాన్ని కాంట్రవర్సీ చేశారు. అది చలంగారి ప్రభావం కూడా కొంత ఉందంటారా? అంటే మీరు ఎనీవే విప్లవం నా దగ్గర నాకు ఎప్పుడు కూడా చలంగారు మెదులుతూ ఉంటారు నా హృదిలో. శ్రీశ్రీ గారు మెదులుతారు, దాశరథి రంగాచారి గారు మరీ ఇష్టం నాకు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టుకొని ఆ తర్వాత అరవింద్ ఘోష్ లాగా మారి భారతం, రామాయణం, భాగవతం, వేదాలను తెలుగు చేయటం, ఒక 3 అద్భుతమైనటువంటి తెలంగాణ పోరాటానికి సంబంధించినటువంటి ముదుగుపోలు, జనపదం, చిల్లర దేవుళ్ళు అనేటువంటి నవలలు రాయటం, ఆయన ఇన్స్పిరేషన్ కూడా నాకు చాలా ఎక్కువ ఉన్నదండి. ఎంత తృప్తి కలిగించే మంచి మంచి పనులు మీరు చేసి నిజంగా చేసినాను అనేదానికంటే, చేసినాను అనేదాన్ని నేను పెద్ద అంగీకరించలేను కానండి. నేను మొదట నేను చెడిపోలా, ఉన్నంతలో నా చెడిపోవడం అంటే ఏంటి సార్? చెడిపోవటం అంటే వ్యక్తిగత ప్రయోజనం కోసమని జీవితాన్ని వాడుకోవటం, అది చెడిపోవడం అంటారు. నేను ఆ కోణంలో పెరగలేకపోయినా ఉన్నంతలో ఇప్పటికీ కూడా చదువుకోవటానికి చాలా ఎక్కువ ఇష్టపడతా. ఇప్పుడు కూడా మీ దగ్గరికి వస్తూ కూడా ప్రాచీన ప్రపంచ చరిత్ర అని 20 పేజీలు పూర్తి చేసుకొని వచ్చిన నేను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. బికాజ్ అంటే ఈ కోణం బహుశా మీరు వార్తల్లో కనిపించినప్పుడు, లేకపోతే మామూలుగా ఊరికే ఒక శాసనసభ్యుడిగాను, ఒక రాజకీయ నాయకుడిగా కనిపించినప్పుడు ఈ కోణం ఎవరికి చాలామందికి గ్రహించడం కష్టం. అంటే సాహిత్యం పట్ల మీకుండే డెడికేషన్, అంటే దాన్ని నేను ప్రతి రాజకీయ నాయకుడికి ఉండాలని కోరుకునేటువంటి వాడిని. సాహిత్యం అని కూడా సమాజం పట్ల బాధ్యతలో ఇవన్నీ కూడా భాగాలవుతాయి. సాహిత్యం అంటే ఒక లిటరరీ పర్సనాలిటీ అంటే కేవలం ఒక కవిత్వం మాత్రమే
చదివి లేకపోతే రాసి ఉగాదికో లేకపోతే పండుగకో చదవటమో లేకపోతే పత్రికలకు పంపటం కాదు. దానికంటే బాధ్యత సమాజం పట్ల. నేను ఆ రకమైనటువంటి సాహితీ ప్రియుడిని కాదు. సాహిత్యాన్ని ప్రజలకు అన్వయించేటువంటి సామాజిక కోణంతోనే ఉండాలి తప్ప అది ఊరికే పరిమళాల కోసం కాదు. పొలిటీషియన్ అనేవాడికి సాహిత్యం తెలిసి ఉండాలి, కళలు తెలిసి ఉండాలి, చరిత్ర తెలిసి ఉండాలి, అన్నింటికంటే ముఖ్యంగా. ఇట్ ఇస్ మోర్ టు రౌండ్ ఆఫ్ ద పర్సనాలిటీ. ఎస్ అండి, అలా ఉండాలి. అలా ఉండకపోతే మనం సరైనటువంటి పనులు చేయలేం. నీకు సమాజాన్ని గురించిన అవగాహన ఉన్నప్పుడు నువ్వు చేయగలిగేటువంటి మంచి పనులు చాలా ఎక్కువ ఉంటాయి. ఇతరులు విమర్శించినా లెక్క చేయని తనం ఒకటి వస్తుంది మొదట. కారణం, నా ఉద్దేశం ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అన్నది కాదు చేయటం, ప్రజలకు ఏమి కావాలా అన్నది తెలుసుకొని చేయటమే అది బాధ్యత గల. అవునండి. ప్రజలు కోరుకోవటం అంటే అప్పటికప్పుడు చాలా కోరుకుంటూ ఉంటాం. అవి తీర్చేస్తే ప్రజా సమస్యలను పరిష్కరించడం కాదు. వ్యక్తిగతంగా మీరు ఇంత ఒక కోవలో ఒక కోణంలో మీరు డెవలప్ అవుతూ వచ్చిన మీరు, అంటే ఇప్పుడు ఈ పార్టీ వ్యవహారాలు విషయాలు ఇతర పార్టీ కొలీగ్స్ వీళ్ళందరితో మీకు అదే వేవ్ లెంగ్త్ కుదురుతుందా? అంటే అందరూ ఒకలా ఉండరండి, అందరికీ అవే అభిరుచులు ఉండకపోయినా పర్లేదండి. అంటే నేను ఆ రకంగా అడ్జస్ట్ అయిపోయే పరిస్థితి ఉన్నది. కాస్త నేను ఎక్కువ వాళ్ళతో ఇలాంటి విషయాలు చర్చించకపోయినా నేను చెప్పాను కదా మొట్టమొదట, నాకు నేను శుభ్రంగా ఉండటం నాకు అన్నింటికంటే ముఖ్యం. వాళ్ళు చెప్పినారని కదా నాకు ఉద్దేశం. వాళ్ళ మీద నాకు చాలా చాలా మంచి అభిప్రాయం. రకరకాల మనస్తత్వాలు ఉంటాయి కదా న్యాచురల్లీ, సహజంగా మీకు. అంటే అందులో కూడా చాలా చూశాను. నేను ఉత్తమోత్తములైనటువంటి వ్యక్తులతోనూ తిరిగాను, అధమాధములైనటువంటి వ్యక్తుల్ని చూడగలిగినాను. రాజకీయాల్లో ఏ రకంగా చాలానే. రైట్. కరుణాకర్ రెడ్డి గారు, ఇంకా రాజకీయంగా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ముందు ముందు ప్రపంచం చూస్తోంది, మేము చూస్తున్నాం ఐ డ్రీమ్ మీడియాలో. అంటే చివరకు గెలుపు ప్రజలదే. అంటే ప్రజలు నిరంతరం ప్రాచీన కాలం నుంచి కూడా మెజారిటీ ప్రజలు ఓటమి చెందుతున్నప్పటికీ ఆ ఓటమిలో రవింత గెలుపు నిరంతరం వస్తూనే ఉన్నది. బానిస సమాజం నుంచి తీసుకుంటే. అలాగే ఇప్పుడున్నటువంటి డెమోక్రసీ అనేక మంది రాజకీయ నాయకుల కారణంగా ఛిద్రం కాబడుతున్నప్పటికీ అంతిమంగా ప్రజల విజయం రాకుండా పోదు. నాకు ఆ రకమైనటువంటి దృక్కోణం నాది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగేటువంటి, అది మన రాష్ట్రానికని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికైనా చివరకు ప్రజలు గెలుస్తారు, అభివృద్ధి నిరోధకత నశిస్తుంది. మొన్న మాత్రం ప్రజలు గెలవలేదు, అంటే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఒక విధంగా ఓటమి పాలయ్యారు. ప్రజాస్వామ్యం 100% ఓటమి పొందినారు. కానీ 2019లో పరిస్థితులు మారుతాయి, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా విజయం చేకూర్చుకుంటారు, ప్రజలు చేకూర్చుకుంటారు. 2009 రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 25 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉండి కూడా పదవి కోసం ఎప్పుడూ తపన పడని రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఒక పక్క. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి రావడం, ఈ పరిణామాలన్నీ చూసి చాలామంది కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు విమర్శించారు. అప్పుడు మీ మనసులో మెదులుతున్న విషయం ఏంటంటే, 25 ఏళ్ళు నిజంగానే పదవి లేకుండా రాజశేఖర రెడ్డి గారిని మీరు చూశారు, ఆయన వ్యక్తిత్వాన్ని చూశారు దగ్గరగా, ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. ఆయనతో కలిసి నడిచినటువంటి వాళ్ళు చాలామందితో నాకు వ్యక్తిగతంగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను వాళ్ళు పోతున్నప్పుడు చాలా బాధపడ్డా. కొందరితో మరి దగ్గరైనటువంటి వాళ్ళతో పేర్లు అవసరం లేదు కానండి, మనం జగన్ని పెంచాలి, జగన్తో ఉండాలి, మనం తనకు అవసరమైతే నేర్పించి రాజశేఖర రెడ్డి గారి రుణం తీర్చుకోవాలి, మీరు అలా వెళ్ళిపోతే ఎలా అని అనేక మందితో నేను మాట్లాడడం జరిగింది. సరే, కారణాలు ఏవైనా ఎవరికి వాటికి వాళ్ళు వెళ్ళారు కానివ్వండి, నేను చాలా బాధపడ్డాను. నేను మీరు అడిగిన ఇంతకు పూర్వమే అడిగారు కదా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆలోచించారా అని. అసలు ఆ ఆలోచన కూడా ఎందుకు వస్తుంది అన్నది నా అభిప్రాయం. కష్టమో నష్టమో ఏదైతేనేమి,
రాజశేఖర రెడ్డి గారు వారసత్వంగా తన కుమారుడు ఉన్నాడు, గట్టివాడు. తన్ని మనం పెంచడానికి ప్రయత్నం చేయాలి తప్ప, సరే ఎవరెవరి వాళ్ళని ఎవరిని కూడా నేను విమర్శించడానికి కూడా నేను సిద్ధంగా లేను. రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసారా అప్పుడు, లేక జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా? లేదమ్మా, మొట్టమొదట 100% రాజశేఖర రెడ్డి గారి వారసత్వం. ఆయన గుణాలు ఈయనకు వచ్చాయంటారా? లేక పూర్వమా 1999లో నేను జగన్మోహన్ రెడ్డి, జగన్కు తెలియని కూడా తెలియదు అది. నేను ఉండవల్లి అరుణ్తో మాట్లాడి మేమిద్దరము తనను ఎంపీగా నిలబెట్టాలని చాలా తీవ్రంగా ప్రయత్నం చేశాం. ఆ రోజు ఏదో ఒక ఈవినింగ్ ఎడిషన్ వచ్చేది. నా స్నేహితుడు జగన్నాథ్ నాయుడు అని వాజ్ రిపోర్టర్, తన పేపర్ నడుపుతుండడుతుంది హైదరాబాద్. దాంట్లో చాలా పెద్ద ఎత్తున ఒకసారి ఆర్టికల్ కూడా రాయించినాం, జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరం ఉందని. అప్పుడు నాకు చిన్నతనం నుంచి జగన్ వ్యక్తిత్వం తెలుసును, కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారసుడే అన్నదే ముఖ్యం. ఆ తర్వాత మనం అనుకున్న దానికంటే చాలా బాగున్నాడు తను అన్నటువంటి అభిప్రాయం. రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక చాలా రహస్యాలు, ఆ రిపోర్టు సరిగ్గా బయటికి రాకపోవడం లాంటి అనేక విషయాలు మీడియాలో ఆ మధ్య చాలా వచ్చాయి. మీరు కూడా నమ్ముతున్నారా నిజంగా కుట్ర ఉందని? నేను నమ్ముతున్నాను. నేను మొదటి ప్లీనరీలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది కూడా నేనే. అది నా నుంచి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి మరణం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీ అన్నటువంటిది నా అభిప్రాయం. అది ఎప్పటికీ అంటే ఆ మిస్టరీకి ఎప్పటికైనా సమాధానం వస్తుందంటారా? అంటే మీ హయాం రావాలా? అంటే వైఎస్ఆర్సీపీ హయాం వస్తేనే వస్తుందంటారా? లేక కష్టం అమ్మా, అది సుభాష్ చంద్రబోస్ గారి మరణం లాంటిది, కష్టమే. ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు. సార్, 2004లో మీరు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పాదయాత్ర చేశారు, మీరు పుస్తకం కూడా రాశారు. మీ అనుభవాలు, పాదయాత్ర అనుభవాలు ఎలా ఉండేది అసలు? అంటే అన్ని కిలోమీటర్లు నడవడం ఏంటని అని చూస్తే ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఇంతకుముందు మన మధ్యలో టీటీడీ చైర్మన్కు జైలుకు ముందు మధ్యలో ఓ గొప్ప అనుభవం ఏంటంటే పాదయాత్ర. రాజశేఖర రెడ్డి గారితో కలిసి 67 రోజులు ప్రయాణించటం, ఆ ఎండలు, అసలు ఒళ్ళంతా ఒళ్ళు ఎండిపోయేది నిజానికి. నేను నా పాదయాత్రలో గాడ్స్ గ్రేస్ అవన్నీ కూడా నేను రికార్డ్ చేసుకున్నాను కాబట్టి ఆ పుస్తకం రాయగలిగిన ఏ రోజుకి ఆ రోజు ఎలాంటి అనుభవాలు పొందాను. రాజశేఖర రెడ్డి ఒక దశలో 40 రోజుల తర్వాత నన్ను పిలిచి నాలో మార్పు గమనించినావా కరుణ అని కూడా అన్నాడు. కర్ణ అంటాడు. కర్ణ ఏంటన్నాయా? ఎక్కడ కూడా విసుగు కానీ ఆ కోపం కానీ ఎన్ని పోయినా ఎగిరిపోయినాయా అన్నాను. అతనేమి నాకు సంజాయిషి కోసమని చెప్పేటువంటి స్థాయి మనిషి కాదు. ఫీల్ అయినాడు, ఏదో వదిలేస్తున్నాం కొన్ని, కాశీకి పోతే వదిలేసినట్టు. పాదయాత్రలలో జీవితంలో కోప్పడటాలు, అసహనము, విసుగు ఇలాంటివి వదిలేసి ప్రేమ, కరుణ అవన్నీ ఉన్నటువంటి వ్యక్తి. వాటిని బయటికి తీయడం, వాటిల్ని అలా ఎక్కడికో తీసుకెళ్ళాడు. దానికి ఒకసారి ఒక శత్రువు రాజశేఖర రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించి, రాజశేఖర రెడ్డి గారిని శత్రువుగా భావించేటువంటి ఒక నాయకుడు తర్వాత నాతో మాట్లాడాడు. అది కూడా పేరు అవసరంలా. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోతే ముఖ్యమంత్రి అంటే ఎలా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు తనను వ్యతిరేకించేటువంటి వాళ్లతో కూడా. పోతన గారు పద్యం మీకు తెలిసే ఉంటుంది. బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెళ్ళినప్పుడు ఏమడుగుతాడు అనని, వరచేలంబులో మాడలో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబుతో మృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనము నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండము కాక మరేమడిగదో ధాత్రి సురేంద్రోత్తమ అన్నాడు. అంటే కోరుకోవా నువ్వు, నీకేం కావాలనో కోరుకో. అంటే అవతలివాడు ఏ సహాయం కోసమని వచ్చినాడు అన్నది కాకుండా నువ్వు ఏమడిగినా చేస్తా అనేటువంటి గొప్ప
మనస్సు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. అది పాదయాత్రలో మరింతగా బయటపడినటువంటి విషయం రాజశేఖర రెడ్డి గారు. అంత పూర్వం కూడా రాజశేఖర రెడ్డి గారు అలాంటి వాడే. అంటే తనను అభిమానించేటువంటి వాళ్ళ పట్ల, ప్రజల పట్ల అందరికీ తెలిసినటువంటి అభిమానుల పట్ల తనకు నష్టం కలుగుతుంది అన్నా కూడా లెక్క చేయనటువంటి స్వభావం. 2001లో అనుకుంటా తిరుపతి నుంచే జరిగినటువంటి విషయం. ఆ గౌరు వెంకటరెడ్డి అనే అతనికి యావజ్జీవ శిక్ష చేశారు. తిరుపతి నుంచి పోవాలని అనుకున్నాడు, నాతో మాట్లాడేవాడు కాబట్టి. అందులోకి కిరణ్ ఏంది జైల్లో ఉండేవాడి దగ్గరికి పోతే ఏమనుకుంటారు, ఏంది ఇదంతా, మనం ఏమన్నా ముఖ్యమంత్రి అవుతామా కాదా, ఒక హంతకుడి దగ్గరికి పోతే ఇట్లా అది. అప్పుడు కూడా భాగవతంలో మనం పోతన గారి పద్యం ఎట్లుంటుందండి, లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ టావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువున్ దస్యన్ శ్రమంబయ్యడన్ నీవి తప్ప ఇత పరం వెరుగా మన్నింపుడన్ దీనునిన్ రావే వరద కావవే ఈశ్వర సంరక్షింపుము భద్రాత్మకానని గజేంద్రుడు అడుగుతుంటే, సిరికింజెప్పడు శంకు చక్ర యుగు ముంజేదోయి సంధించడు కర్ణికాంతర తమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్దిత శ్రీకుచోపరి చేలాంచలమైన విడడు గజ ప్రాణవోత్సాహే అని. అంటే ఆ అరుపు, గజేంద్రుని అరుపు విని శ్రీ మహావిష్ణువు సిరికింజెప్పుడంటే శ్రీ మహాలక్ష్మికి చెప్పాడు, పక్కనే ఉన్నటువంటి మహాలక్ష్మికి శంకు చక్రాలు తొడుక్కోడు, బట్టలు సరిగ్గా వేసుకోడు అని ఎవరికి చెప్పకుండా పరిగెత్తాడు. అట్లా వీళ్ళ మాటలు ఎవరి కూడా రాజశేఖర రెడ్డి వెన్ను కూడా లేదు. అక్కడ ఏడుస్తుంది నా గజేంద్రం, మకరం పట్టుకునింది దాన్ని, మోక్షం కల్పించాలి, నా రాక అతనికి ఆనందదాయకం అని అందరూ వ్యతిరేకించిన పోయినారు. దట్ ఈస్ రాజశేఖర రెడ్డి. అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి అనుభవాలు నేను చాలా 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 చూశాను. నాకు వ్యక్తిగతంగా కానీ సమాజం పట్ల ఆయన వ్యవహరించినటువంటి. ఎప్పుడైనా అభిప్రాయ భేదాలు వచ్చాయి మీకంటే? నేను చెప్పాను కదండి మీకు, అంటే ఆయన వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారితో ఒకటి 1994 సంవత్సరం ఎన్నికలలో మాకెవళ్లకు సీట్లు రాలేదనని విజయభాస్కర్ రెడ్డి గారి అనునాయులందరినీ ఓడించాలా అనే నిర్ణయం ఆయన తీసుకున్నాడు. ఆయన ఆవేశంలో రాత్రి ఎప్పుడో నాకు 11:30కో 12కో ఫోన్ చేసి తిరుపతిలో ముబ్బరామిరెడ్డి గారిని ఓడించాలా అని అంటే నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించిన. కరెక్ట్ కాదనే, అది మనకు రాకపోతే పోయినాయి నన్ను నేను చెప్పింది అంగీకరించవా, వాట్ ఎవర్ యు సేస్, మరో అభిప్రాయం లేదు కానీ చెప్తున్నా, ఇది ఎప్పటికీ కూడా ఇది కరెక్ట్ కాదన్నది అనేటువంటిదే నా అభిప్రాయం. ఆ విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చాలా గట్టిగా ఉన్నాడు, అట్లా చేయకూడదు కానీ అన్నాం, చేశాం. ఒక మాట అంటుంటారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉంటే ఈ పార్టీకి ముఖ్యమంత్రి అయిపోయేవారు. ఏ ముఖ్యమంత్రి కాకపోతే ఇలా ఉంటే వీరుడు అనిపించుకున్నాడు, ధీరుడు అనిపించుకున్నాడు, ధైర్యవంతుడు అనిపించుకున్నాడు. అక్కడ ఉంటే కేవలం ముఖ్యమంత్రి అని అనిపించుకున్నాడు వాడు. పార్టీకి కట్టుబడి ఉండే ఒక ముఖ్యమంత్రి, బట్ ఇక్కడ ప్రజలకు కట్టుబడి ఉండే ఒక నాయకుడు. రాజశేఖర గారితో కూడా ఇదే అనేవాడిని అండి, అసలు మీరు జనంలో ఉన్నారు, అది కావాలి కానీ ముఖ్యమంత్రి అది ఎప్పటికో వస్తుందిలే అని. అది స్వేరాన్ గార్డ్ చెప్తున్నాను నేను ఆయన నా కోణంలో చాలా తక్కువగా చూసేవాడిని కనుక ఎప్పుడైనా అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు జనంలో మీరు రారాజు కదనే ఏముంది, ఇంకా బ్రహ్మాండంగా ఉంది కదా మనకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీ ఈక్వేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది సార్ మీ ఇంటరాక్షన్? బికాస్ ఎందుకంటే మీకు ఒక చిన్న పిల్లవాడు. అవునండి. అంటే రాజశేఖర రెడ్డి గారితో కలిసి మీరు అతన్ని మొదటిసారి రాజశేఖర రెడ్డి గారు జైలుకు తీసుకొని వచ్చినాడు. అప్పుడు 2.5 సంవత్సరమే ఎంతనో వయస్సు జగన్మోహన్ రెడ్డికి. అప్పటి నుంచి నేను అతన్ని చూస్తూ వస్తున్నాను. సో ఇప్పుడు మరి ఒక పార్టీ అధినేత ఆయన, నాకు ఆయన కమాండర్, మీకు నాయకుడు. నాకు నాయకుడు.
నాయకుడి దగ్గర అనుయాయి ఎలా ఉంటాడో అలాగే ఉంటాను నేను. అదేవిధంగా అలాగే కొనసాగుతుంది. తన ఇచ్చే ఆర్డర్ని ఒబే చేస్తా, చిత్తశుద్ధితో ఒబే చేస్తా. సార్, టీటీడీలో మీరు చేసిన విప్లవాత్మక మార్పులు మనం ఇందాక ఆల్రెడీ ఒకసారి ప్రస్తావించి మాట్లాడాము. మీరు చాలా మంచి సంకల్పంతో చేసినప్పటికీ విపరీతమైన ఆ మధ్య చాలా ఆరోపణలు వచ్చాయి. అవునమ్మా. ఒకటి మీరు చేసే మార్పులు అంటే ఒకటి మార్పులే కదమ్మా, అసలు చంద్రబాబు నాయుడు గారు నేను అసలు వెంకటేశ్వర స్వామి కిరీటం కూడా ఎత్తుకొని పోయినాను అని కూడా చెప్పగలిగి చాలా అవి 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 ఆరోపణలు. అది ఇంకొక ఇది. అలాగే ఎస్వీబీసీ ఛానల్లో కూడా అప్పుడు విపరీతమైన ఏవో జరిగాయి అని చెప్పి వార్తలు వచ్చి ఆ విమర్శలు చంద్రబాబు గారు చేసిన తర్వాత ఇది మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఏం చేయాలి దీని మీద? నేనేదో ఇంతకుముందు చెప్పే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలా అని పెరిగినటువంటి నేను చంద్రబాబు గారు ఈ విమర్శ చేసిన తర్వాత నేను ప్రతి విమర్శ చేయాల. స్ట్రైట్ అవే ఐ వెంట్ టు గవర్నర్స్ బంగ్లా. నా మీద ఈ ఆరోపణలు చేశారు కనుక నా మీద సిబిఐ చేత కానీ సిట్టింగ్ జడ్జి చేత కానీ విచారణ జరిపించండి అని ఆయన ఆఫీస్కు ఒక లెటర్ ఇచ్చారు. ఆ తర్వాత నేరుగా ముఖ్యమంత్రి గారి ఛాంబర్కి వెళ్ళి ఆ ఆఫీసులో నా మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, దయచేసి దీని మీద విచారణ జరిపించండి అని సీఎం ఆఫీస్కి ఇచ్చారు. వాళ్ళు పట్టించుకోవాలా. నేను అక్కడికి ఆగల. తిరుపతిలో నా మీద విచారణ చేయించండి, నేను తప్పు చేస్తే దేనికైనా సిద్ధమని ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాను. 8 రోజుల పాటు నేను నిరాహార దీక్ష చేసిన తర్వాత సాక్షాత్తు కుర్తాళం పీఠాధిపతి, కుర్తాళం పీఠం అంటే చాలా పాత పీఠం, అవును అవును, ఆ పీఠాధిపతి సిద్ధేశ్వర స్వామి స్వయంగా నా దగ్గరికి వచ్చి పత్రికల ద్వారా కరుణాకర్ రెడ్డి చాలా నిజాయితీ పరుడు, భగవత్ సంకల్పంతోనే ఈయన అనేక మంచి పనులు చేశాడు అని ప్రకటించి నిమ్మరసమిస్తేనే విరమించిన. నేను ఏదో రాజకీయ నాయకుడు వచ్చినట్టే చచ్చిన విరమించేవారు కాదు. ఉండను అంటే అక్కడికి ఆగల. ఆ తర్వాత దాపిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళా. అంటే భారతదేశంలో బహుశా తన మీద ఆరోపణలు వచ్చినటువంటి వాడు నేరుగా వెళ్ళి ఇన్ని రకాలైనటువంటి ఆ వ్యవస్థల దగ్గరికి నా మీద విచారణ జరిపించండి అని చెప్పిన వాడిని నేనే. ఇప్పటికి కూడా చెప్తున్నా, చంద్రబాబు గారు నా మీద మీకు అపనమ్మకం అన్నది ఉన్నది కాబట్టి నన్ను విచారించండి అంటే. అప్పుడు నిజంగానే కిరీటం పోయాక వచ్చిందా ఇది? కిరీటం పోయిందా పాడుపోయిందా? ఒకవేళ ఎత్తుకొని పోతే చంద్రబాబు లాంటి వాడు ఎత్తుకొని పోవాలి, కానీ నేను ఎందుకు ఎత్తుకొని పోతాను? అసలు ఆ మూలం ఎక్కడి నుంచి వచ్చిందని? కిరీటం ఒక కిరీటం. చంద్రబాబు ఇతరుల మీద ఆరోపణలు అలవోకగా చేయగలిగినటువంటి వాడు. అంటే ఆరోపణలు చేయటం, కుట్రలు కుతంత్రాలు పన్నటం చంద్రబాబు గారికి కూని రాగం తీసినంత సులువు. మన ఊరికనే మనకు పాట తెలియకపోయినా కూని రాగం తీస్తాం కదా, అట్లా అతనికి. ఇది కూడా నేను ద్వేషంతో అంటున్నమాట కాదు, ఒక వాస్తవంలో చెప్తున్నారు మీరు. అంటే మీ వరకు ఖచ్చితంగా నా వరకు కాదు, నా వరకు అంటే నేను అనుకున్నటువంటి అభిప్రాయం. చంద్రబాబు గారిలో ఆ స్వభావం ఉంది కాబట్టి అంటున్నా, లేకపోతే నేను అనరు. ఆయనలో ఉంది కాబట్టి అంటున్నా. సో అలా కిరీటమే కాదు, నగలన్నీ ఎత్తుకొని పోయిన నగలు కిరీటం అన్ని. ఇప్పుడు నగలన్నీ అక్కడే ఉన్నాయా, లేకపోతే మళ్ళీ వెళ్ళి ఎవరైనా పెట్టారా? అవి గిల్ట్ నగల, నిజమైన నగల? మళ్ళీ మీరే నగల వరకు టీటీడీ చైర్మన్ పోయే అంత సాహసము స్థాయి రెండు ఉండవు అక్కడ. ఒక పెద్ద వ్యవస్థ అది. కానీ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఒకప్పుడు ఇంతటి ఆరోపణ చేసేటప్పుడు ఇది నమ్మశక్యమా కాదా అని చెప్తాను నేను. లోకేష్ మ్యారేజ్ అప్పుడు బాలకృష్ణ నాతో బాగుంటారండి, బాలకృష్ణ గారు. తను నాకు ఫోన్ చేసి, కరుణాకర్ రెడ్డి గారు మీరు మా అబ్బాయి మా పాప అన్నప్రాసన కూడా శేషాద్రి స్వామి చేశాడు, నాకు ఒక సెంటిమెంటు, మీరు తను అయ్యో బలవాళ్ళని పంపించటమేంది, హ్యాపీగా వస్తాడు అని నేను శేషాద్రి స్వామికి చెప్పి, స్వామి ఇట్లా ఆయన ఫోన్ చేసినారు మీరు వెళ్ళండి అని. ఆయన కూడా చేసే ఉంటాడేమో ఆయన. తర్వాత వివాహం అయిన తర్వాత
నాకు బాలకృష్ణ ఫోన్ చేసి రూములో అంటే నేను చెప్పా, సార్ ఆయన మీ వేంకుడు ఎట్టాగు ప్రోటోకాల్లో ఉంటాడు, ఆయనకు చాలా భోగం జరుగుతుంది కొండ మీద, ఆ ప్రాబ్లమే లేదు, అందులోనూ మీరు చెప్పిన తర్వాత చిన్న పొరపాటు కూడా జరగదు అని నేను వాళ్లకు అన్ని రకాలు, అంటే నేను చేయాల్సిన అవసరం లేదు, చేయకపోయినా కూడా జరుగుతుంది, అయినా నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వస్తున్నది ప్రతిపక్ష నాయకుడు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలా టీటీడీ యాజమాన్యం అని చెప్పి చేసితే మనవాడు పోతూ పోతూ ఎక్కడంతా టెంట్ అట్ట చూసినారు మమ్మల్ని అని మీరు ఆ రోజులు చూస్తే మీకు తెలుస్తుంది. మాట్లాడాడు, మీడియా ద్వారా మాట్లాడాడు. ఆ తర్వాత 1 గంటకో 2 గంటలకో ఈయన కూడా వెళ్తాడు కదా, బాలకృష్ణ కూడా వెళ్ళిపోతూ నాకు మళ్ళీ ఫోన్ చేసి చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా ఉంది, ఫీలింగ్ సో హ్యాపీ మీరు మమ్మల్ని ఇంతగా పట్టించుకోవటము అంటే, ఇప్పుడే మీ బావ ఇలా అంటే రాజకీయాలు కదండి ఏదో ఒకటి అంటూ ఉంటారులేండి నేను సీరియస్గా పట్టించుకోలేదులేండి అన్నాడు అని చెప్తున్నాను అని చెప్పాను. సార్ ఇదే కోవలో ఒక క్వశ్చన్ అడగాలి, ఏంటంటే మీరు అదే నిండార రాజు నిద్రించు నిద్ర ఒకటే అండనే బంటు నిద్ర అందరూ ఒకటే సమానమని దళిత గోవిందం మొదలుపెట్టారు. కానీ మీ హయాంలో విఐపీలకు విపరీతంగా ప్రిఫరెన్స్ ఉండేది, క్యూలు విఐపీ క్యూలు అని అంటారు. నా హయాంలోనే విఐపీ అనే దానికి లేకుండా పోయింది. అసలు బ్రేక్ దర్శనాలు అత్యంత తక్కువ చేసినటువంటి వాడిని నేను. 3 రోజుల పాటు బ్రేక్ దర్శనాలు ఉండనేవ్వకూడదు సాయంత్రం పూట అని తీసుకొని వచ్చినటువంటి వాడిని నేను. ఈ బ్రేక్ దర్శనాలు ఎక్కువగా అవుతున్నాయని ఆ బ్రేక్ దర్శనాల రేట్లు పెంచినటువంటి వాడిని నేను. నా 2 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క రోజు కూడా ఒక విఐపితో దర్శనం చేసి ఉంటే ఏ శిక్షకైనా రెడీ. అంటే అంబానీ కాదు, వాళ్ళ నాయన కాదు, ఎవరి దగ్గరికైనా నేను వాళ్ళతో దర్శనం చేయించి ఉంటే, రాజశేఖర రెడ్డి గారు అంటారా, రాజశేఖర రెడ్డి గారు నా ముఖ్యమంత్రి, ఆయనతో తప్ప ఏ విఐపితో నేను వెళ్ళలేదు. అదే టైం అవన్నీ రికార్డులు కూడా ఉంటాయి. అంటే ఇది అంటే ఆ టైంలో కొంచెం జడ్జిలు, తర్వాత అంబానీలు, కొంతమంది ప్రముఖులు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రిఫరెన్షియల్ న్యాయస్థానానికి గౌరవం ఇవ్వటం అన్నది చట్టబద్ధత. అవును, అది కాబట్టి అది ప్రోటోకాల్స్, ఒక సర్వోత్కృష్ట న్యాయస్థానాలు అవి, ప్రజలకు ఎనలేనటువంటి. అందులోనూ టీటీడీకి సంబంధించి న్యాయస్థానాల వ్యాజ్యాల వలన కలిగినటువంటి ప్రయోజనాలు అన్నీ ఎన్ని కావు. వాళ్ళు భగవంతుని పట్ల, న్యాయం పట్ల, హిందూ ధార్మికత పట్ల అచంచలమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి న్యాయమూర్తులందరూ కూడా న్యాయం వైపే నిలబడి చాలామంది వ్యక్తిగత ప్రయోజనాలకు భంగం కలిగించి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా టీటీడీ యాజమాన్యంలోకి తీసుకురావటానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎంతగా టీటీడీ రుణపడి ఉందంటే అంతగా రుణపడి ఉంటుంది. సరే, ఇంకా మీరు చెప్తున్నటువంటి ధనిక వర్గాలకు సంబంధించిన విషయాలు నాకు తెలియవు. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడూ కూడా ధనిక వర్గాలకు టీటీడీలో అంతో ఇంతో స్థానం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు. కానీ నా హయాంలో నేను సాగిలపడి వాళ్ళకి ఎవరికి దర్శనాలు చేయించలేదు. అలాగే నేను ఆ ధనిక వర్గాలని మీరు ఏదైతే అంటున్నారో, వాళ్ళు చాలామంది కొండ మీద విఐపి గెస్ట్ హౌస్లు కట్టాలని ప్రయత్నాలు చేస్తే నేను చైర్మన్ అయిన వెంటనే బ్యాన్ చేశాను దాన్ని. నా హయాంలో ఒక్క కాటేజ్ కూడా, విఐపి కాటేజ్ కూడా రాలేదు. అది కూడా మీరు చూసుకోవచ్చు. సాక్షాత్తు ఒకసారి ముఖ్యమంత్రి గారే పొరపాటున ఆయనకు తెలియక నాకు ఫోన్ చేసినారు, ఇట్లా పలానా వాడికి అంటే లేదన్నయ్య అది నేను బ్యాన్ చేసినంటే నేను చెప్పటం బుద్ధి తక్కువ అని పెట్టేశాడు ఆయన ఫోన్. రాజశేఖర రెడ్డి గారే. అదే టైంలో 1-2 చిన్న అంటే అలజడులు వచ్చాయి, కాంట్రవర్సీలు అనలేం కానీ, 7 కొండలు కాదు 2 కొండలే అని, అది ఎక్కడో. ఆ తర్వాత 1000 కాళ్ళ మండపం హిందూ మతతత్వవాదులు ప్రచారం చేసినట్టు 1000 కాళ్ళ మంటపాన్ని కూల్చింది చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు కాదమ్మా. రాజశేఖర రెడ్డి గారి హయాంలో మళ్ళీ దానికి శంకుస్థాపన చేయించాను, నేనున్నప్పుడే చేయించాను. ఈరోజు నాద నీరాజనం జరుగుతున్నటువంటి ప్లేస్ ముందర ఇప్పటికీ వేకెంట్గా ఉంది ఆ ల్యాండ్. అది రాజశేఖర రెడ్డి గారు అక్కడ మంటపం కట్టించాలని, అది కూడా చిన్నజీయర్ స్వామి వీళ్ళందరి సమ్మతితో, పివిఆర్కే ప్రసాద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేసి నిర్ణయించినటువంటి దాని ప్రకారము ఫౌండేషన్ స్టోన్ రాజశేఖర రెడ్డి గారు వేశారు. 2 కొండలు 7 కొండలు అన్నటువంటి విషయం రాజశేఖర రెడ్డి గారి హయాంలో
తిరుమలకి ఏదైనా జరుగుంటే మేలే జరిగింది తప్ప కించిత్తు కూడా నష్టం జరగకపోగా రాజశేఖర రెడ్డి గారి యొక్క క్రిస్టియానిటీ అన్నటువంటి దానికి ముడిపెట్టేసి బలవంతంగా ముడిపెట్టి ఆ శామ్యూల్ అనేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదో 2 కొండలు చేశాడని ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, అద్భుత కల్పనలు. అప్పుడు ఊరికే ఆ ప్రచారంలో అలా రాజశేఖర రెడ్డి గారి కాల హయాంలోనే వేద విశ్వవిద్యాలయం వచ్చిందన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దండి. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే వెంకటేశ్వర భక్తి ఛానల్ రాదు. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే తిరుమలలో ఉన్నటువంటి పోటు కార్మికులందరి జీవితాలు రెగ్యులరైజ్ కావు. రాజశేఖర రెడ్డి గారు లేకపోయినుంటే అర్చకుల జీతాలు పెరగవు. రాజశేఖర రెడ్డి గారు లేకపోయినుంటే వేదం చదివేటువంటి విద్యార్థులకు స్టైఫండ్ దొరికేటువంటి అవకాశమే లేదు. రాజశేఖర రెడ్డి గారు లేకపోయినుంటే ఈ రోజున జరిగేటువంటి వైభవోత్సవాలు, కళ్యాణోత్సవాలు వీటికి అన్నింటికి కూడా అంకురార్పణ కూడా జరిగి ఉండేటువంటి అవకాశమే లేదు. రాజశేఖర రెడ్డి గారు లేకపోయినుంటే అన్నమయ్య 600వ జయంతోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగి ఉండే అవకాశాలు అంతా కూడా ఆనందపడే విధంగా జరిగి ఉండేటువంటి అవకాశం లేదు. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగేటువంటి. మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో హిందూ ధార్మికతకు రాజశేఖర రెడ్డి గారే హిందూ ధర్మానికి పెద్దపీట వేశారు అని నేను కాదు సుమా, సాక్షాత్తు సుందరరాజన్ గారు, ఎవరైతే ఈ చులుకూరు బాలాజీ స్వామి, ఆయన జనరల్గా వీటి మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటారు. సౌందరరాజన్ గారు ఆయనే ప్రకటించినాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మాకు చాలా గొప్పగా మేళ్లు జరిగినాయి అన్నటువంటి విషయాన్ని. ఎవరైతే ఈ అన్యమత ప్రచారం జరుగుతోంది అని పెద్ద ఎత్తున విమర్శ చేసి దాడి చేయటానికి కూడా ధర్మ పోరాటం చేయాలని నిశ్చయించుకున్నటువంటి ఉడిపి పీఠాధిపతి చేతనే ఈ హయాంలో అత్యద్భుతంగా హిందూ ధార్మికత వర్ధిల్లుతుంది అని ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలు కూడా మీరు పేపర్లలో చూడొచ్చు. ఆ రోజులు వెళితే ఆయన యాక్చువల్గా రైట్ చాలా పెద్ద ఎత్తున ఆయన అసలు ఏదో జరిగిపోతుందని మొదట నేను నిరాహార దీక్ష కూర్చోబోతున్నానని కూడా చెప్పాడు. నేను టీటీడీ చైర్మన్ అయిన వెంటనే మొత్తం అంతా కూడా ఆయన వివరంగా చెప్పిన తర్వాత నేరుగా స్వామి తిరుమలకు వచ్చి ప్రకటించిపోయినాడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే భారతం బయటకు వచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. 18 పర్వాలను అర్థ తాత్పర్య టీకాలతో బయటికి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. భాగవతానికి పునాదులు జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. వేంగమాంబ ప్రాజెక్టు తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. సో మిగతా ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఏవైతే జరుగుతున్నా అవి కేవలం అసలు రాజశేఖర రెడ్డి గారు నేను లెక్క పెట్టడం కాబట్టి జరిగిందమ్మా. ఒకవేళ భయపడేవాడు ఉంటే వణికి చచ్చి ఉండాలి. అలా అంత విమర్శలు చేశారు. చివరికి అక్కడేదో క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి పోల్స్ ఏర్పాటు చేసినారనేటువంటి విమర్శ కూడా చేశారు. ఇదంతా రాజకీయాల్లో ఒక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. కానీ భగవంతుణ్ణి రాజకీయ ఆయుధంగా వాడుకుంటే మాత్రం సరే వాళ్ళకి ఏ ప్రయోజనమో కానీ అది ఖచ్చితంగా పాపం అన్నటువంటి విషయంలో మరో అభిప్రాయం లేదు. 100% భగవంతుణ్ణి ఈ కోణంలో వాడటం అన్నది, వాడు అసలు భక్తుడే కాదు, మొట్టమొదట సూడో భక్తుడు. వాడికి హిందూ ధార్మికత పట్ల వాళ్ళకి నమ్మకం లేదు. భగవంతుడిని అడ్డు పెట్టుకొని మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే అసలు ధార్మికత పట్ల నిబద్ధతతో ఉన్నారో, నీకు మేలు చేస్తానని తపన పడే వాళ్ళ మీద నువ్వు దాడి చేసేవాడు అసలు భక్తుడు ఎట్లా అవుతాడు? భగవంతుని పట్ల విశ్వాసం కలిగినటువంటి వాడు ఎలా అవుతాడు? హిందూ ధార్మికత పట్ల నమ్మకం కలిగినటువంటి వాడు ఎలా అవుతాడు? ఇది చాలా ఒక అధ్యాయం మీ జీవితంలో, ఒక చాలా పెద్ద చాప్టర్. టీటీడీ అధ్యక్షులుగా మీరు ఉండడం, అది అంతకుముందు మీరు కమ్యూనిస్ట్ మన లెఫ్ట్ భావజాలం ఉన్న రోజుల్లో, అప్పుడు మీ నాస్తికుడుగా ఉన్నప్పుడు నిజంగా నాస్తికుడేనా మీరు? అంటే అది నమ్మశక్యంగా లేదు ఇప్పుడు చూస్తే. ఎందుకంటే ఏది నమ్మశక్యం కాలేదు? నేను నాస్తికుడుగా లేకపోవడం నమ్మశక్యం కాలేదా? అంటే నాస్తికుడుగా మీరు ఉండడం ఊహించుకోవడం కష్టం. ఎందుకంటే ఏదో ఒక కనెక్షన్. మీకు చెప్తున్నా, నేను నాస్తికుడిని కాదు. కమ్యూనిస్టు రాజకీయాలు నాస్తికతను గురించి చెప్పవు. ఎందుకు అపోహ ఉందంటారు మరి జనంలో? అపోహ అనేది నాకు తెలియదు. కానీ కమ్యూనిస్టులు చాలామంది నాస్తికులు అయి ఉండొచ్చు, భగవంతుడి పట్ల విశ్వాసం లేనటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు.
నేను భగవంతుని పట్ల విశ్వాసం పోయే అన్ని రోజులు ఆ కమ్యూనిస్టు రాజకీయాలలో లేను. దానికి తోడు నాకు అప్పటికే రాజశేఖర రంగాచారి గారి పట్ల వచ్చినటువంటి ఒక అభిప్రాయం, ఆయన కూడా భగవంతుని పట్ల అటు ఇటుగానే అభిప్రాయాలతో ఉండి ఆ తర్వాత ఎలా చనిపోయాడో అందరికీ కూడా తెలుసు. శుద్ధ శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తూ భారతం, భాగవతం, రామాయణం అన్నీ రాసేటువంటి అదృష్టం భగవంతుడు ఆయనకు కల్పించినాడు. నేను ఎప్పుడు కూడా నాస్తికత్వానికి సంబంధించిన ప్రచారము చేయలేదు, నాస్తికుడిని నేను ప్రకటించుకోలేదు. నేను భగవంతుని దగ్గరికి, నేను చెప్పాను కదా మీకు అంతకు పూర్వం, అతను ముఖ్యమంత్రి కాకపూర్వం చాలాసార్లు రాజశేఖర రెడ్డి గారు నన్ను వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను కొండ మీద జపాలి ఆంజనేయ స్వామి అనే ఒక టెంపుల్ ఉంది, చాలా ఓల్డ్ టెంపుల్, అది చాలా రెగ్యులర్గా పోయేటువంటి భక్తుడిని నేను. 10 సంవత్సరాలుగా వెళ్తూ ఉంటాను నేను. సరే, మీరు ముద్ర వేసిన తర్వాత తుడుచుకోవటం నాదే బాధ్యత కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే అది నిజంగానే మీరు అన్నట్టు అది ఒక క్రమంలో వచ్చేసింది. కమ్యూనిస్టులు అంటే నాస్తికులు, దేవుడు అంటే నమ్మకం లేదు, వాళ్ళు చాలా రాషనల్గా ఉంటారు, వాళ్ళకి భావుకత ఉండదు. నేనేమి బాధపడను లేదు, భయపడను లేదు. నా ఆచరణ నేనేంటి అన్నది నిరూపిస్తుంది అన్నటువంటి నమ్మకం కలిగినటువంటి వాడిని నేను. సో ఎప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఇలాగే ఉండేవారు, బీజ రూపంలో ఉండింది, తర్వాత అది వికసించింది బహుశా అని చెప్పచ్చా? ఏది భక్తి అంటారా? భక్తి కావచ్చు, జీవితం పట్ల ఉండే మీ చిన్నతనంలోనే నాకు మా అన్న భూమన్ గారి వాళ్ళన్న రాజకీయ ప్రవేశం కలిగిందమ్మా. నేను అట్ ది ఏజ్ ఆఫ్ మై 12 years నేను రాజకీయాలలో యాక్టివ్గా ఉన్నాను. అంతకు పూర్వమే నేను 1969లో కూడాను విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే పోరాటంలో కూడా నాది ఒక చిన్న రాయి ఉంది. అందులో పట్టాల మీద రాయటాలు, బస్సుల మీద రాయటాలు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్న. ఆ తర్వాత జయాంధ్ర మూమెంట్లో నేను అప్పుడే 10th క్లాస్ అయిపోతున్నది. అప్పుడు నన్ను 3 రోజులు డీటెయిన్ కూడా చేశారు, ఎక్కువ అలజడి సృష్టిస్తున్నానని. సో అలా మొదలయ్యి తర్వాత సరే మీరు 22 నెలలు జైల్లో ఉన్నారు, 17 సంవత్సరాలు. ఆ తర్వాత అఫ్ కోర్స్ రాజశేఖర రెడ్డి గారితో, రాజారెడ్డి గారితో అప్పుడు మీకు పరిచయం అయింది. అలా తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రయాణం ఇలా కొనసాగుతుంది. అంటే ఆ కుటుంబంలో మీకు ఏదో ఒక థ్రెడ్ కనిపించి ఉంటుంది, ఒక కీలకమైన నిష్ఠత. మనిషి పట్ల మనిషికి ఎందుకు ప్రేమ కలుగుతుందో, ఎందుకు వ్యతిరేకత కలుగుతుందో అన్నదాన్ని కెమిస్ట్రీ ఇంకా సైన్స్ కనుక్కోలేకపోయింది. ఒకరి పట్ల ఒకరు ఎందుకు ఆకర్షితులు అవుతారు అన్నటువంటి కెమిస్ట్రీ ఇంకా సైన్స్ కనుక్కోలేకపోతే అదే అంతటితో అక్కడ దాన్ని విశ్లేషించకుండా దాన్ని మీరు అలాగే పెట్టేశారు. నాకు రాజశేఖర రెడ్డి గారి పట్ల, కుటుంబం పట్ల ఆ ఇష్టత అలా కొనసాగుతుంది. అండ్ ఆ ఇష్టతని డైవర్ట్ చేయడానికి ఎప్పుడు ఏ శక్తులు నన్ను ఏమి చేయలేదు. అసలు ఆ దరిదాపులకు కూడా రాదు ఆ ప్రశ్న. సో మీ అబ్బాయిని కూడా మీరు మీ రాజకీయ వారసుడిగా ఉన్న? అట్లాగేం లేదమ్మా. ఎలక్షన్స్లో నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. తను బాగా చదువుకున్నాడు. నేను పెరిగినట్టుగానే నా కొడుకును కూడా చక్కటి పుస్తకాలు, సాహిత్యం పట్ల, కళల పట్ల నేను కొద్దిగా చెప్తే నాకంటే చాలా ఎక్కువగా మావాడు నేర్చుకోగలగటం కూడా నాకు తండ్రిగా నాకు చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. అంటే రాజకీయ నాయకుల కుమారులు చాలామందిని గురించి మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. దందాలు, రౌడీజాలు, తాగుళ్ళు, ఇట్లాంటివన్నీ వాటిలన్నింటికి కూడా నా కొడుకు దూరం కావడం నా అదృష్టం. సో మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి వస్తారో లేదో అది ఆయన నిర్ణయం. ఆయనకు సంబంధించిన రాజకీయం అన్నది ప్రతిభకు, అభిలాషకు సంబంధించినటువంటి అంశం. అది ఒకళ్ళు రుద్దితే వచ్చేటువంటి విషయం కాదు. వారసత్వం కేవలం వారసత్వం వల్ల వచ్చేది కూడా కాదు. ఎందుకంటే వారసత్వం వల్ల కూడా రావచ్చు, కొంతవరకు సంక్రమించవచ్చు. మనకి నా వారసత్వాన్ని తీసుకురావాలనే అంత బలమైన, దృఢమైన రాజకీయ నాయకుడిని కూడా నేను అనుకోవటం లేదు. నేను ఒక పౌరుణ్ణి, ఒక మనిషిని, అంతే. నేను రైట్ కరుణాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. నిజంగా చాలా విషయాలు చెప్పారు మీ ప్రయాణంలోవి. తెలియని కోణాలు ఇవాళ చాలా మేము తెలుసుకున్నాం ఐ డ్రీమ్ ద్వారా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ.